ఆహ్, సురేష్ సార్‌కి గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మయ్య సార్‌కి, కిరణ్ సార్‌కి, అలాగే శ్రావణ్ సార్‌కి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయం చేసిన కరవాది జయలక్ష్మి మేడం గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను ఈ జూమ్ ద్వారాగా. హ్మ్. థాంక్ యూ సార్. ముందు వెస్టేజీ గురించి చెప్పే ముందుగా కొద్దిగా నా లైఫ్ గురించి చెప్పాలని నేను ఒక కొద్ది నిమిషాల్లో నా లైఫ్ గురించి చెప్తాను సార్. అలాగే ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్ రాకముందు మేము పూర్ ఫ్యామిలీ సార్ మాది. పూర్ ఫ్యామిలీ పైపెచ్చు చిన్నతనం నుంచి మేము చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది. అలాగే మా అమ్మగారికి, నాన్నగారికి మేము ముగ్గురము. ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత నేను, తర్వాత మా చెల్లి, మధ్యలో నేను. అలాగే మా నాన్నగారు మేము చిన్న పిల్లలప్పుడే చనిపోవటం వల్ల కొంచెం నాకు బాగా అప్పటినుంచి సమస్యలు గూడా ఎక్కువైపోయినియి. అలాగే మా అమ్మగారు గూడా కొంచెం ఉన్నారు గానీ, కొంచెం మా నుంచి కొంచెం దూరంగా ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం దూరంగా ఉండాల్సొచ్చింది. అలాగే మా పిన్ని, బాబాయిలు మమ్మల్ని సాకటం జరిగింది. వాళ్ళకి గూడా ఇద్దరు మగపిల్లలు. వాళ్ళ మధ్యలో మేము గూడా మొత్తం ఐదుగురం ఉండేవాళ్ళము. వాళ్ళు బాగా మమ్మల్ని చూడటం జరిగింది. బయట ప్రపంచం అనేది తెలియకుండా ఆడపిల్లలని జెప్పి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా బ్రతకాలి, బయటికెళ్ళకూడదని చెప్పి ఎంత పూర్ ఫ్యామిలీ అయినా సరే బయటికెళ్ళకుండా, బయట ప్రపంచం తెలియకుండా అలా సాకటం జరిగింది. అలాగే చిన్న వయసులోనే నాకు 14 సంవత్సరాలకే మ్యారేజ్ జేయటం గూడా జరిగింది. మ్యారేజ్ జేశారు 14 సంవత్సరాలకే. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉండగూడదు. ఎప్పటికప్పుడు మ్యారేజ్ జేసి పంపుతుండాలి పిల్లల్ని అని జెప్పి అన్నట్టుగా పెద్దవాళ్ళు ఆలోచిస్తా ఉండేవాళ్ళు. అలాగే నాకు 14 సంవత్సరాలకి మ్యారేజ్ జరగటం, అలాగే 7 సంవత్సరాలు 2000 సంవత్సరంలో నాకు మ్యారేజ్ జరిగింది. జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు బాగుంది మా ఫ్యామిలీ. మా హస్బెండ్, నేను, పిల్లలు బావున్నారు. ఫస్ట్ సారీ సార్ నా పేరొచ్చేసి సుజాత. నేను ఒంగోలు కరవాది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అలాగా మా పిల్లలు ఇద్దరు పిల్లలు సార్. ఒక పాప, ఒక బాబు. బాబు ఫస్టు, తర్వాత సెకండు పాప. 5 సంవత్సరాలు బాగుంది. మా ఫ్యామిలీ ఇద్దరము, పిల్లలు, మేము. తర్వాత 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 2 ఇయర్స్‌లో 2007కి 5-2007 వరకు మా వారు కొంచెం అది స్నేహితులు సావాసం బట్టి కొంచెం ఆహ్, లేనిపోయిన అలవాట్లన్నీ అబ్బటం జరిగింది. ఆ అలవాట్ల ద్వారాగా కొంత అప్పు చేసి, మరి నాకు తెలియకుండానే అప్పు చేసి తను సూసైడ్ చేసుకొని చనిపోవటం అయింది. ఆ టైంలో నేను ఇంట్లో గూడా లేను. హ్మ్. ఇంట్లో గూడా లేకపోవటం వల్ల పక్క బజార్‌లోనే మా అమ్మ వాళ్ళు రెంట్‌కుండేవాళ్ళు. ఆ పక్క బజార్‌లోనే నాకు కొంచెం చిన్న గొడవయ్యి, మా అమ్మోళ్ళింటికి నన్ను అరిసి, కొట్టి పంపించటం జరిగింది. ఆ టైంలో మా వారు సూసైడ్ చేసుకున్నారు. మా పాపకొచ్చేసి 3 సంవత్సరాలు, మా బాబుకొచ్చేసి అప్పుడు 6 సంవత్సరాలున్నాయి సార్. ఆ టైంలో హ్మ్. అలా ఉండటం వల్ల హ్మ్. ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో 2 సంవత్సరాలు అలా జరిగింది. తర్వాత ఇంకా మేము ఒక అద్దింట్లో ఉంటుండగా, అద్దె వాళ్ళేం జేశారంటే, "మీకు చనిపోయారు గదా! ఇంట్లో నుంచి బయటికెళ్ళాల్సొచ్చుద్ది. అద్దింట్లో ఉండకూడదని" జెప్పారు. కనీసం ఉండటానికి ప్లేస్ గూడా లేకుండా అయిపోయింది. అలాగే గ్రంథాలయం అని ఉంది. అది గూడా పాడుబడిపోయింది. బయటికి రాలేకపోయాము. అలాగే చిన్న హై స్కూల్ అని ఒక ఎలిమెంటరీ స్కూల్ అని జెప్పని అక్కడికి వచ్చాం సార్. నేను, మా పిల్లలు, మా అమ్మ గూడా నా దగ్గర ఉండటం జరిగింది ఆ టైంలో. మా అమ్మగారిని పక్కన బెట్టుకొని నేను హై స్కూల్‌లో ఒక నెల మొత్తం రోజులు గడపటం జరిగింది. ఎందుకంటే అద్దింట్లో ఉండనివ్వరు గదా! చనిపోతే. అందుకని అలాగా రోడ్డు మీద ఉండాల్సొచ్చింది. ఇంకా ఆ టైంలో మా అమ్మగారు ఉండటం వల్ల నాకు చాలా ఆధారమైపోయింది. అలాగే పక్కనే నేను నైట్ టైమ్ పగలంతా బానే ఉండేది. నైట్ టైము పడుకునే టయానికి నైట్ టైమ్ హై స్కూల్‌లో బాగా పాడుబడిన కొన్ని రూమ్‌లుంటుంటే అక్కడే పక్కనే తాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు చుట్టుపక్కలంతా ఉండేవాళ్ళు.
చాలా బాగా బాధనిపిచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బయటికి రాకుండా, బయట ప్రపంచం తెలియకుండా, పూర్ ఫ్యామిలీ అయినా గూడా బయటికి రానీయకుండా అలా సాకటం జరిగింది. బయటికెళ్ళకూడదు, ఆడపిల్ల ఎక్కడంటే అక్కడ ఉండకూడదు, నిలబడకూడదు, పక్కింటికెళ్ళకూడదు, ఆ ఇంటికెళ్ళకూడదు అని చెప్తా ఉండేవాళ్ళు. అలాగా ఒక్కసారిగా నేను అలా ఉండటం, అయన్నీ చూడటం నాకు షాక్‌కు గురయ్యాను. తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఒక నెల ఆగిన తర్వాత ఇప్పుడు నేనుంటున్న ఇల్లు, స్థలము నాకు గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ గూడా వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని. కొన్ని ప్లాట్లు ఇవ్వటంలో ఆ 30 ప్లాట్‌ల్లో ఒక ప్లాట్ వేరే వాళ్ళు గూడా ఆక్రమించుకుంటే, మా ఊరు ప్రెసిడెంట్ గారు నాకు ఈ ప్లాట్ సహాయం జేయటం జరిగింది. అలాగే ఈ ప్లాట్‌లో చాలామంది రానివ్వలేదు నన్ను. ఎందుకంటే ముండుమోపు అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంటి మధ్యలో పెడుతున్నారు. మేము నిద్రలేస్తే కత్తులు, గటార్లు తీసుకొని మేమెళ్ళాల్సొచ్చేది. మాకేదైనా దెబ్బలు తగులుతాయేమో అని జెప్పని చాలా ప్రెషర్ చేశారు మమ్మల్ని. మళ్ళా అయినా గూడా మా ఊరు ప్రెసిడెంట్ గారు మాకు సహాయం జేసి, "మీ ఇళ్లల్లో ఎవరు లేరా అలా ముందు మోపోళ్ళు? అంత ఆర్థిక పరిస్థితి అమ్మాయి రోడ్డు మీద ఉంటున్న సమయంలో మీరలా అంటే ఎట్లాగా? ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి గదా!" అని జెప్పని పాపం వేరే వాళ్ళు ఆపుకున్న ఫ్లాట్ గూడా మాకియటం జరిగింది. ఈ ఫ్లాట్‌లోనే ఇప్పుడు నేను నివసిస్తూ ఉన్నాను ఇల్లు గట్టుకొని. అట్లా జరిగిన సమయంలో ఆ నెల రోజులు హై స్కూల్‌లో నాకు అలాంటి బాధనేది కలిగింది. పక్కనే వాళ్ళు మందు తాగేవాళ్ళు, పక్కనే పేకాట ఆడేవాళ్ళు. అలాగా ఉండటం వల్ల మా అమ్మగారిని తోడుని పెట్టుకొని నేను ఉండటం జరిగింది. చిన్న చిన్నగా క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా నెల రోజులు అయిపోయిన తర్వాత నాకు చాలా పరిస్థితి అంటే బయటికి ఎళ్ళకుండా సాకారు గానీ మా వారు పాతినము వ్యాపారం జేస్తా ఉండేవారు. ఆర్థిక పరిస్థితిగా ఏమి ఉండేది గాదు. అంతా ఉండటానికి, తినటానికైతే బావుండేది. బావుండేది గానీ, మళ్ళా డబ్బులు అవన్నీ ఇవ్వటం గానీ బానే ఉండేది. లాస్ట్ ఈ 2 ఇయర్స్‌లో చెడు స్నేహాలు జేసి, "ఎందుకలా జేస్తున్నావంటే" గొడవ తయారైపోయేది మా ఇద్దరి మధ్యలో. "నీకేమన్నా తక్కువ జేస్తున్నానా? నువ్వెందుకలా జేస్తున్నావు? ఎందుకు నా మీద ఇలా గొడవ బెట్టుకుంటున్నావు?" అని అనటం జరిగేది. సరే మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు గూడా ఎక్కువ అతనికే సపోర్ట్ జేస్తారు. ఎందుకంటే, "నువ్వు మాట్లాడగూడదు. ఎట్టో ఆ అబ్బాయికి తెలుసు గదా! నువ్వెందుకు ఇలా బజారుగా అరవటం, బజారు పాలవ్వటం" అనేవాళ్ళు. సరేలే అని జెప్పి నేను అట్ట మెల్లమెల్లగా హ్మ్. జీవనం సాగిస్తూ ఉండగా అలా సూసైడ్ జేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత ఒక నెల రోజులు హై స్కూల్‌లో ఉన్న తర్వాత ఈ ఫ్లాట్‌లోకొచ్చిన తర్వాత చుట్టూ తడికెలు కట్టుకొని, పైన రేకులేసుకొని మా అన్నయ్య గారు లారీ డ్రైవరు. ఆ లారీ డ్రైవర్ వాళ్ళ ఓనర్‌కి రేకులు షాపు ఉండేది. వాళ్ళ బామ్మర్ది గారికి. ఆ రేకుల షాప్ ఉండటం వల్ల ఆ షాప్ అతను "మీ చెల్లెలు భర్త చనిపోయారు గదా! రేకులును కొన్ని సిమెంటు స్తంభాలిస్తాను. తీసుకెళ్ళి నీడ ఏర్పంచమని" చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రేకులు తీసుకొచ్చి, ఆ సిమెంట్ కుసాలు తీసుకొచ్చి చుట్టూ తడికలు కట్టుకొని కొన్నాళ్ళు అలా జీవనం సాగించడం జరిగింది. నేను మా హస్బెండ్ చనిపోయిన తర్వాత మా కరమంత్రం అంటారు గదా! అది అయిపోయిన తర్వాత వెంటనే నేను పనికెళ్ళటం జరిగింది. అంతకుముందు పని ఎట్టాడిదో తెలిసేది గాదు నాకు. రూ. 60 కూలుండేది. బట్టీ పనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ చాలా విచిత్రంగా మాట్లాడేవాళ్ళు. ఏమనంటే, అదే చనిపోయిన వెంటనే తీసుకొచ్చారు. "ఏమి మీకు తెలీదా?" అది ఇది అని జెప్పని మేస్త్రిని, ఓనర్‌ని ఇద్దరిని అరిసేవాళ్ళు. వాళ్ళేమన్నారంటే, "పాపం ఆర్థిక పరిస్థితి అలాంటి వాళ్ళకి మనం సహాయం జేయాలి. ఏముంది టైం ఎలా ఉంటే అలా రాసి పెట్టుంటదని" జెప్పని ఓనర్ గూడా, మేస్త్రి గూడా నాకు సపోర్ట్ జేయడం జరిగింది. పాపం ఆ సార్ గూడా బట్టి ఓనర్ సార్ గూడా కొంత ఇటుక రాయి అలాగా ఇవ్వటం ఏదో ఎవరికి తోచింది వాళ్ళు అలా ఇవ్వటం జరిగింది. చాలా ఆర్థిక పరిస్థితిలోకెళ్ళిపోయాను. ఇంక తర్వాత చిన్నగా కూలి జేసుకుంటూ రూ. 60గా వస్తుంది రోజుకొచ్చేసి. బట్ ఈ పని చేతయ్యేది గాదు. ఆ వరుసలో ఏయటం గూడా చేత అయ్యేది గాదు. బేర్చటం గూడా ఇలాంటోళ్ళని చేతగానోళ్ళందరిని మా ముఠాలో పెట్టారని గూడా పక్కన సణుగుతూ, గొణుగుతూ ఉండేవాళ్ళు. అలా ఉన్న క్రమంలో ఇక మళ్ళా ఒక సంవత్సరం దాకా చేశాను. చిన్నగా నేర్చుకున్నాను. అలాగే మళ్ళా కొంచెం కూలి పెచ్చుగా ఉంటదని జెప్పి మా అమ్మగారు బేల్దారి పనికెళ్తుంటే నన్ను గూడా బేల్దారి పనికి వెంటబెట్టుకొని తీసుకెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ రూ. 90 కూలుంది. అక్కడ రూ. 90 నుంచి స్టార్ట్ జేయటం జరిగింది బేల్దారి పని. 5 సంవత్సరాలు జేశాను ఆ పని. ఒంగోలొచ్చేసి గుప్తాస్ గోల్డ్ హౌసు, బిఎంఆర్‌ల అపార్ట్‌మెంట్లు అవన్నీ గూడా మా మేస్త్రోళ్ళే కట్టటం జరిగింది. వాటన్నిటిలో నేను పని జేశాను బేల్దారి పని. 5 సంవత్సరాలు జేశాను. చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లోపు మొదటి సంవత్సరంలోనే నాకిలా ఉంటే మా ఆయన ఇలా కొంచెం అప్పు జేసి చనిపోయారు గదా! ఈ కూలి గాకుండా
ఏదన్నా చిన్న చిన్నది ఏదైనా చేసుకుందాం, రూ. 10 మిగిలించుకుందాం, ఒక రూపాయి అట్లా అట్లా పోగు చేసుకుందాం అన్నట్టుగా మా వాళ్ళంతా ముఠాలో కలిసి ఒక చిన్న చిన్నయి చీటీ పాటలేసుకోవడం జరిగింది. దాన్ని నేను మేనేజ్ చేయటం వల్ల చిన్న చిన్నగా అలవాటు పడ్డారు. బాగా కడుతున్నారు, చేస్తున్నారు. బానే ఇస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైమ్‌లో. అట్లాగా 20,000, 30,000, 50,000 చీట్లేయటం జరిగింది. సరే కొనసాగుతుందిలే బానే ఉందని జెప్పి నేను రూ. 1,00,000 చీటీ ఎయటం జరిగింది. రూ. 1,00,000 చీటీ ఏసిన తర్వాత ఒక ముగ్గురు నాకు ఫస్ట్‌లోనే పాడుకొని ఎగ్గొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏముందంటే, ఈ అమ్మాయికి ఎవరు లేరు ఆదరణ. ఏది చేసినా గూడా మనం ఏం చేయలేము అన్నట్టుగా వాళ్ళు ఆ టైప్‌లో ఆలోచిచ్చి ఎగ్గొట్టడం జరిగింది. సరే నేను డబ్బులడిగినప్పుడు వాళ్ళేమనేవాళ్ళంటే, "మా రక్తమను, మా కిడ్నీలున్నయి అమ్ముకోమ్మా! ఇంకేం లేవు మా దగ్గర" అని జెప్పేవాళ్ళు. ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఇట్లాంటి అంటే కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిచ్చేది. ఏదన్నా ఎదుటి వాళ్ళు అలాంటి మాటల్లో తీసుకున్నప్పుడు. కానీ ఎంత పూర్ ఫ్యామిలీ అయినా గూడా భర్త చనిపోయినా గూడా మా అమ్మగారిని గాని, మా అత్తగారిది గాని ఎటువంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా ఆర్థిక పరిస్థితి అలాంటి సమయంలో నేను ఆ సీట్లనేది రన్ జేయటం వల్ల ఇంకా కొనసాగిస్తుంటే అట్లా ఎగ్గొట్టడం జరిగింది. సేమ్ 4 సంవత్సరాలు ఒక సంవత్సరంలో సీట్లు మొదలుబెట్టాను. 4 సంవత్సరాలు బేల్దారి పని చేసి, ఆ 4 సంవత్సరాల్లో 4,00,000 అప్పు ఎగ్గొట్టిన అప్పు నేను తీర్చడం జరిగింది. అలాగే అదయిపోయిన తర్వాత మెల్లిమెల్లగా నాకు హెచ్ఐవి డిపార్ట్‌మెంట్‌లో ఒక మేడము నా ఫ్రెండే. ఆ మేడము "అక్క ఒక అవకాశం ఉంది. ఒక రూ. 3,300 వస్తాయి జీతము నెలకి. మనం డైలీ ఎళ్ళేది లేదు. హెచ్ఐవి డిపార్ట్‌మెంట్‌లో వారానికి ఒకసారి, 1 వీక్‌కి ఒకసారి వెళ్లి, మనం అక్కడ కనపడి కొంచెం అది మీటింగ్స్ అయ్యి ఉంటాయి. అయి చూసుకొని రావటమేను. మీకు పార్ట్ టైమ్‌గా సరిపోద్దని" జెప్తే దాంట్లో జాయిన్ అవ్వటం జరిగింది. 2010లో 10లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి 3,300 చిన్నగా 4,500 తర్వాత మంత్లీ, మంత్లీ జీతం లేదు దాంట్లో. జీతం లేకపోవటం వల్ల కొంచెం నాకు ఆర్థిక పరిస్థితి అయింది. ఆ జీతం అనేది 4,500 నేను చేసుకుంటున్న పనికి నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుండేయి. పిల్లలు మాత్రం 3 సంవత్సరాలు మా వారు చనిపోయినప్పుడు పాపకి, బాబుకొచ్చేసి 6 సంవత్సరాలు. అప్పటినుంచి నేను చిన్న హై స్కూల్‌లో, ఎలిమెంటరీ స్కూల్‌లో 1-5 దాకా, 5-10 దాకా పెద్ద హై స్కూల్‌లో చదివటం జరిగింది. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఆ క్రమంలో నేను సరే నాకెట్లా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇది అవసరం అని జెప్పని పార్ట్ టైమ్‌గా హెచ్ఐవి డిపార్ట్‌మెంట్‌లో ఆశా వర్కర్‌గా చేయటం జరిగింది. నేను చదువుకుంది సెవెంత్ క్లాసే. సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇక నాకు మా నాన్నగారిది కొంచెం దిగులు, టెన్షను. మా అమ్మ కొంచెం దూరంగా ఎళ్ళిపోవటం వల్ల, ఆ టెన్షన్‌ల వల్ల నేను చదవలేకపోయాను. ఇప్పుడైతే అది పూర్తిగా మర్చిపోయాను ఆ చదువు. అలాగే ఇంకా అట్లా కొనసాగుతున్న క్రమంలో అది పార్ట్ టైమ్‌గా చేస్తుంటే ఒక 2007 2010 నుంచి 18 దాకా డిపార్ట్‌మెంట్‌లో చేయటం జరిగింది. అంతా కొంచెం బయట సర్కిల్ అంతా నాకు కొంచెం కొంచెం అర్థమవుతా వచ్చింది. నేను హాస్పిటల్‌లో ఉంటున్నప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గర రిమ్స్‌లో ఏడుగొండల సారు, అలాగే బాలాజీ నాయక్ సార్ అని వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయటం జరిగింది. అలాగే ల్యాబ్ దగ్గర కొంతసేపు నిలబడటం, వాళ్ళకేదైనా హెల్ప్ జేయటం అలా జరిగేది. ఆ టైంలో డాక్టరు గారు చెప్తా ఉండేవారు. స్కిన్ గురించి అలాగే చెప్తా ఉంటే నేను కొన్ని మాటలిని, అయన్నీ అలాంటియన్నీ కొన్ని మాటలు తీసుకొని ఏదో కొంచెం నేచురల్‌గా వాడుకోవాలని అనిపిచ్చేది నాకు స్కిన్‌కి సంబంధించి. అలా మనసులో పడిపోయేది సార్ జెప్తున్న మాటలు రోజు వింటూ, వింటూ ఉండంగా. చదువు తక్కువైనా మా నేచురల్ ప్రోడక్ట్ వాడాలని అదొక ఇంట్రెస్ట్ అనిపిచ్చేదనమాట. అలాగ వెళ్తూ ఉండగా హ్మ్. తి హ్మ్. అలా వెళ్తూ ఉండగా మా అది 2018 దాకా చేశాను. చేసిన తర్వాత ఒక్కసారిగా 3 నెలలకి, 6 నెలలకి జీతాలేయటం జరిగింది. అయితే 6 నెలలు అయితే మనకి కష్టంగా ఉంటదిలే ఎందుకులే అని జెప్పని ఇక నేను మానేయటం జరిగింది. హెచ్ఐవి డిపార్ట్‌మెంట్‌లో గూడా మానేయటం జరిగింది. తర్వాత మానేసిన తర్వాత మళ్ళా కొంచెం ఆర్థిక పరిస్థితి అని జెప్పని మళ్ళా మొట్టమొదటి పనికి బట్టీకి వెళ్ళటం జరిగింది. బట్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల మనుషులు ఉండటం వల్ల నేను నిలబడలేకపోయాను. ఎందుకంటే ఏదో ఒకటి చాడీలు అలాగ ఇలాగ ఉండేవాళ్ళు. నాకు నచ్చేది గాదు. అలా ఉండటం వల్ల నాకు చాలా ఇబ్బందనిపిచ్చేది. ఇంకా సరేలే మనము ఇక్కడ ఉండటం కరెక్ట్ గాదు. ఏదో ఒక పని జేసుకుందాంలే అని జెప్పని హోటల్ నడుపుకుందాంలే అని జెప్పి నాకు మైండ్‌లోకొచ్చింది. హోటల్ నడుపుకుంటున్న సమయంలో ఇంటి దగ్గరే పెట్టాను. ఫస్ట్ మా ఇంట్లోనే పెట్టాను.
పెడుతుంటే ఉదయం 500, సాయంత్రం 500 అలా వస్తా ఉండేది. సరే సరిపోతుందిలే చిన్నగా గడుపుదామంటే ఎవరో కొంతమంది పక్క వాళ్ళుండి, "ఇలా గాదమ్మా కొంచెం రోడ్డు మీద పెట్టుకుంటే టిఫిన్ సెక్షన్ బాగుంది మీది. టిఫిన్ రోడ్డు మీద పెట్టుకుంటే అందరికీ కనపడుతది. బాగా యూజ్ అవుతదని" చెప్పటంతో నేనొక చిన్న నెట్టుడు బండి తీసుకొని, దానికి రోజుకి రూ. 30 రెంట్ కట్టుకుంటూ చిన్న నెట్టుడు బండి తీసుకొని, ఆ బండి మీద వ్యాపారం చేయటం జరిగింది టిఫిన్ సెక్షను. ఉదయము దోస, ఇడ్లీ, సాయంత్రం బోండాలు అలా యేసుకొని నేను అమ్ముకోవటం జరిగింది. అలాగా రోజుకి ఉదయం ఒక 1400, సాయంత్రం ఒక 700, 800 అలాగ వస్తా ఉండేయి. రోజుకి 2000 దాటుతా ఉండేయి. బండి మీద వ్యాపారమైనా అలాగా 1000, 1200 ఖర్చులకు పోయినా 8 అలాగొస్తా ఉండేయి. పిల్లలు సపోర్టు నాకు ఉదయం 8 గంటల లోపు కాలేజీకెళ్తారు. పెద్ద పిల్లలయ్యారు. 10థ్ దాకా హై స్కూల్‌లో చదివిచ్చాను. 10థ్ నుంచి చైతన్య స్కూల్‌లో ఇంటర్ ఇద్దరి పిల్లల్ని చైతన్య కాలేజీలో చదివిచ్చడం జరిగింది. ఆ తర్వాత మా బాబుని ఇంజినీరింగు పేస్ కాలేజీలో చదివియటం జరిగింది. మా పాపకొచ్చేసి డిగ్రీ నాగార్జున కాలేజీలో చదివియటం జరిగింది. వీళ్ళు కాలేజీకెళ్ళే లోపుల నాకు అన్నీ సర్దిపెట్టి, సిలిండర్‌లయన్నీ బయటేసి ఎళ్తూ ఉండగా, అక్కడున్న బేరం వచ్చినప్పుడు ఎవరినన్నా హెల్ప్ తీసుకొని నేను అలాగా చేయటం జరిగింది. హోటల్ పనంటే ఎంతమంది ఉన్నా పని చెప్పుద్ది. అలాంటి పని కానీ చిన్నగా బాగా హార్డ్ వర్క్ చేయటం జరిగింది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండగా మళ్ళా నాకు వర్షాలొచ్చినప్పుడు ఆ బండి మీద కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చేది. పందిరి పెట్టుకోవటం అదంతా గూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ బండి పెట్టుకునే దగ్గర పర్మిషన్ ఇవ్వకపోవటము, మళ్ళా నాకు కొంచెం ఇబ్బందనిపిచ్చింది. పిల్లలు ఒక సమయాన ఉంటారు, ఒక సమయాన ఉండరని జెప్పని ఇబ్బందనిపిచ్చింది. సరే అని జెప్పి మనకి దగ్గరలోనే ఆ పక్కనే ఒక రూమ్ ఒకటి అద్దెకుంటే అది తీసుకోవటం జరిగింది. రూ. 2000 రెంట్ దానికి. తీసుకొని హోటల్ బాగా నడుపుతూ ఉన్నాను. ఈ హోటలే గాదు కొంచెం కూల్ డ్రింక్ షాపు, కిరాణా షాప్‌లాగా అలా గూడా బేరం పెంచుకోవచ్చని జెప్పని బేరం పెంచుకున్నాను. పెంచుకున్న సమయంలో బాగా 1 ఇయర్ బాగా గడిచింది. బాగా మనీ గూడా బాగొస్తుంది. రోజుకి 3000, 4000 అలా అమ్ముతున్నాను. అమ్ముతున్న సమయంలో ఒక సంవత్సరం ఆగిన తర్వాత చుట్టుపక్కల అన్ని షాపులు పడిపోయినాయి. చుట్టుపక్కల అన్ని షాపులు పడిపోయినాయి. పోటీతత్వం అయిపోయింది. అలాగున్న సమయంలో బేరం బాగా డల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం గావట్లేదు. బాగా ఫుల్ డల్ అయిపోయింది. రోజుకి ఉదయం ఒక 500, సాయంత్రం ఒక 500 అమ్మటం జరిగింది. సరికైతే ఫుల్లుగా అలాగే ఆగిపోయింది. చాలా ఇబ్బంది. అలా అయిపోయిన క్రమంలో ఒక సంవత్సరం ఆగిన తర్వాత ఆ ఇంటి గల ఓనర్స్‌కి షాప్ గల ఓనర్స్‌కి చెప్పాను. అక్క నాకు బేరం ఫుల్లుగా పడిపోయింది. చుట్టుపక్కల కొట్లు, షాపులన్నీ పడిపోవటం వల్ల అదే పెట్టడం వల్ల నా షాప్ పడిపోవటం వల్ల నేను కొంచెం రెంట్ గూడా కట్టలేను. ఇంత డౌన్ అయితే అని చెప్పి ఖాళీ చేయటం జరిగింది. ఖాళీ చేసి సరేలే మనకి ఎంతొస్తే అంత అని చెప్పని మళ్ళా మొదటిగా ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. ఇంటి దగ్గర పెట్టిన క్రమంలో ఆహ్, ఒక 2 నెలలు ఆగిన తర్వాత యథాపకారంగా వస్తుంది. మామూలుగా ఎప్పట్లాగే నేను ఇంటి దగ్గర ఎలాగైతే పెట్టి 500, 400 అలాగా గడుపుతూ ఉన్నానో పూటకి, అలాంటి బేరమే వచ్చేసింది మళ్ళా. వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం కిరాణా షాప్ సరుకులు ఒక 50,000 పెట్టుబడి పెట్టి, కిరాణా షాప్ సరుకులు మరి చిల్లర సరుకులు, కూల్ డ్రింక్ షాపు అవన్నీ పెట్టి బ్యానర్స్ అయన్నీ ఏసి, బాగా టిఫిన్ డెవలప్ చేయటం జరిగింది. కానీ ఎంతున్నా గూడా షాపు బయట బయటే, ఇక్కడిక్కడే వ్యాపారం. సెంటరే, ఇంటి దగ్గర ఇంటి దగ్గరే. అలా జరుగుతున్న సమయంలో ఇంకా మేడం మా ఇంటి పక్కన మేడం జయలక్ష్మి గారు మేడం గారు నాకు ఈ వెస్టేజ్ అనే అవకాశాన్ని నాకు అందజేయటం జరిగింది. మేడంకి జూమ్ సెషన్‌లో నేను థాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ మేడం 2 నెలల నుంచి నన్ను వస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సుజాత మరి ఇలాగా వెస్టేజీ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంది. వెస్టేజీ అనే ఒక కంపెనీ ఉంది. దాని గురించి సారను మరి నాగమణి మేడం, కొప్పోలు నాగమణి మేడం గారు, బ్రహ్మేష్ సార్ గారు వస్తారని చెప్పారు. అంటే ఆ రోజు నాకు వాళ్ళ పేర్లయితే చెప్పలేదు గానీ, సారోళ్ళు, మేడమోళ్ళు వస్తామని జెప్పారని 2 నెలల నుంచి సతాయిస్తూ ఉంది. సరే ఏమోలే చూద్దాంలే మీటింగే గదా! ఇందాంలే అని అన్నాను. అట్లా 2 నెలల నుంచి వస్తాం, వస్తాం అని జెప్పిన రాలేకపోయారు సారోళ్ళు. నాకు రోజు చెప్తానే ఉండేది జయలక్ష్మి మేడం గారు. "నువ్వు రోజు ఇలాగే జెప్తున్నావు. ఎప్పుడు గూడా ఒక్కరోజు గూడా వచ్చింది లేదు, పెట్టింది లేదు. నువ్వు రోజు ఇలాగే జెప్తున్నావు. సరే వచ్చినప్పుడు ఇందాంలే" అని చెప్పాను. చెప్పటం జరిగింది మేడం తోటి. మేడము ఒకరోజు అకస్మాత్తుగా సాయంత్రం 4 గంటలప్పుడొచ్చి,
సుజాత ఫోను జేశారు. మేడము, సారు ఇద్దరు వస్తున్నారంట అని చెప్పడం జరిగింది. సరే వస్తే రాని కుర్చీలు అవన్నీ మనకు మరిన్నున్నాయి గదా! ఏసి కూర్చోబెడదాం అని చెప్పాను. సారు మా ఇంటి పక్కనే ఒక సిమెంట్ రోడ్డు గొందిలాగుంటే అక్కడ కూర్చోమంటే, మేడం ఇది ఇట్లా బజార్‌లో కూర్చునేది గాదు. ఇది హోమ్‌లో జరగాలి. పక్కన కొంచెం ఖాళీ ప్లేసు పందిరిలాగా ఉండేది. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం చెప్తాను మీటింగ్ అని జెప్పారు. అక్కడ కూర్చోటం జరిగింది. మన బ్రహ్మయ్య సారు, అలాగే కొప్పోలు నాగమణి మేడం గారు ఇద్దరు రావటం జరిగింది. సార్ చెప్తున్నప్పుడు నేను కంటిన్యూగా గూడా సెషన్ ఇనలేదు. జూమ్ మీటింగ్ ఇనలేదు. మధ్యలో నాకేందంటే అక్కడ టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయింది. 4 కల్లా నేను బాండీ పొయ్యి మీద పెట్టాల్సొచ్చింది. టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయింది. అలా తిరుగుతా ఉన్నావేం సుజాత వినకుండా అని జెప్పి జయలక్ష్మి మేడం గారు నాతోటి అనటం జరిగింది. మేడం కొంచెం ఆగండి ఆంటీ నేను ఒక వాయ బోండాలను, ఒక వాయ గారేసొస్తానని జెప్పని ఏసి మా పాపనక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఆ మధ్యలో అయిపోతా ఉండేయి. మళ్ళా పొలం నుంచి వచ్చే మనుషులు వస్తా ఉండేవాళ్ళు దారిన. మా ఇంటి ముందలగానే ఎళ్తా ఉంటారు. వాళ్ళకి టిఫిన్ రోజు వాళ్ళ అలవాటనమాట తీసుకెళ్తారు. అలాగే అయిపోయినియమ్మ రా ఎద్దుగాని అని జెప్పని మా అమ్మాయి పిలుస్తా ఉంటే, అటొక చిందు, ఇటొక చిందేస్తూ ఆ మీటింగ్ ఇనటం జరిగింది. తర్వాత చిన్నగా ఒక మాటే నాకు కనెక్ట్ అయింది. రమేష్ సార్ జెప్పిన మాట. "ప్రొడక్ట్ బావుంటది. వాడుకోవచ్చు" అని జెప్పి చెప్పటం జరిగింది. ఆ ప్రొడక్టు నాకు చెప్పాను గదా సార్! స్కిన్ డాక్టర్ దగ్గర అవన్నీ నేను తెలుసుకొని ఇంటా ఉన్నప్పుడు నాకు కూడా మంచి ప్రొడక్ట్ వాడుకుంటే బావుండని జెప్పని నాకలా అనిపిచ్చింది. ఆల్రెడీ గ్యాస్ ఉంది నాకు. ఈ హోటల్ వ్యాపారం పెట్టినప్పటి నుంచి గ్యాస్ ఫాము తయారయింది. అప్పుడు బేల్దారి పని జేసేటప్పుడు గూడా తర్వాత ఇంకా కొంచెం కూల్ తీసుకోవాలని జెప్పని మళ్ళా ఒక 4 సంవత్సరాలు మార్బులు, టైల్స్ పని గూడా జేయటం జరిగింది. దాంట్లో టయానికి భోజనం ఉండేది గాదు. అది బెడ్డు పరిస్తేనే భోజనం. లేకపోతే అప్పటిదాకా భోజనానికి కూడా వదిలేవాళ్ళు గారు మేస్త్రులు. అప్పుడు ఆ బెడ్ పరిసిన తర్వాత, ఆ రూమ్ క్లీన్ అయిన తర్వాతే భోజనం చేయాలి. అప్పుడే కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది నా గ్యాస్ ట్రబులు. ఆ కొంచెం కొంచెం అనేది ఈ హోటల్ పెట్టినాక పూర్తిగా గ్యాస్ ట్రబులు వచ్చేసింది. చాలా సార్లు నాకు నైట్ టైమ్ గూడా బాగా గుండెల్లో నొప్పి, ఎనక్కొచ్చేసేది నొప్పి. తట్టుకోలేకపోయేదాన్ని. చాలా సార్లు హోటల్‌కని నైట్ పిండ్లు, చట్నీలు అవన్నీ గూడా వేపి పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న టైంలో గూడా గ్యాస్ దెబ్బకి తెల్లవారుజామున లెగలేకపోయేదాన్ని. లెగలేకపోవటం అట్లా పిండి గూడా చాలా వేస్ట్ అయిపోయేది. సేలు లేక అది చేయకపోవటం వల్ల. అలా జరుగుతున్న సమయంలో ఇంకా మేడం గారొచ్చి చెప్పటం, నేను ఆ నేచురల్ ప్రొడక్ట్ గురించి ఇనటం జరిగింది. జరిగిన తర్వాత సార్ ఇవేంటి ఐఎంసీ ప్రొడక్టా అని చెప్పటం జరిగింది. సార్‌ని అడగటం జరిగింది. లేదు మేడం ఐఎంసీ ప్రొడక్ట్ గాదివి. వెస్టేజీ ప్రొడక్ట్ బావుంటాయి వాడుకోండి అని జెప్పనంటే, ఎక్కడ సార్ ఈ షాప్ అని జెప్పి నేను అడగటం జరిగింది. అడిగిన తర్వాత అక్కడ లక్కీ షాపింగ్ మాల్ దగ్గర మేడం అని చెప్పారు. సారు ఇంకా మీటింగ్ అయిపోయినాక, సరే సార్ నేను రేపొస్తాలే అని జెప్పని పూర్తిగా గూడా ఇనలేదు హోమ్ మీటింగు. ఇనకుండా ఇంకా నాకు ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోయింది బాండీ దగ్గర. ఇంక మళ్ళా వచ్చి కొంచెం కొంచెంగా ఏసి మళ్ళా ఒక వాయిలన్నీ వేసి పెడతా ఉండేదాన్ని. సారోళ్ళు అక్కడ కొంచెంసేపు మాట్లాడుకొని మళ్ళా నా దగ్గరికొచ్చారు టిఫిన్ బండి దగ్గరికి. వచ్చి ఇంక మేడం ఐడీలేసుకుంటారంటే ఐడీలేసాము. ఏసిన తర్వాత సారోళ్ళకి చాలా టైం పట్టింది ఆ రోజు. ఆ సర్వరు మరి ప్రాబ్లమో ఏందో తెలీదు. చాలా టైం పట్టింది. ఆ టైం పట్టిన విషయంలో 10 గంటలకి 11 గంటల దాకా మా ఇంటి దగ్గరే ఉన్నారు. బ్రహ్మేష్ సారు, నాగమణి మేడం మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకొక మేడం గూడా వచ్చారు. వీళ్ళ ముగ్గురు మా ఇంటి దగ్గరే ఉండటం జరిగింది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. బాగా ఫుల్లు వర్షం. ఆ వర్షంలోనే అలాగే ఉండిపోయారు. సర్వర్ రాక చాలా టైం పట్టింది. నేను, ఇంకొక జయలక్ష్మి మేడము, ఇంకొక మేడము, మా లైఫ్ లైన్స్ మేడము ముగ్గురం ఐడీలేయటం జరిగింది ఆ రోజు. ఐడీలేసి సారు ఎప్పుడు రమ్మంటారు ప్రొడక్ట్ అంటే, రేపే వచ్చి తీసుకోండి మేడం. రేపొక మీటింగ్ గూడా ఉంది మేడం ఒంగోలులో అని చెప్పారు. ఒంగోలులో చర్చి దగ్గర మీటింగ్ ఉంది. పాత మార్కెట్ దగ్గర అని జెప్పారు. సార్ చర్చి మీటింగా అని అడిగాను. కాదు మేడం కంపెనీకి సంబంధించిన మీటింగ్సు చాలా మంది వస్తారని చెప్పటం జరిగింది. జరిగిన తర్వాత ఆ మరుసటి రోజే ఎళ్లి, "సార్ నేను హోటల్‌లో నాకు పూటకి రూ. 500 పోతయి. మరి నేను జీవనాధారం దాని మీదేను" అని చెప్పటం వల్ల, "లేదు మేడం ఎన్నో రోజులు చేస్తున్నావు. నీ లైఫ్ చేంజ్ అవుద్ది. మరి ఒక మీటింగ్‌కొచ్చి తెలుసుకోండి" అని చెప్పడం జరిగింది. నేను, జయలక్ష్మి మేడం, మా పాప ముగ్గురం వచ్చాము. మా పాపకి చెప్పాను. ఆ నైట్ ఐడీ ఏసేటప్పుడే చెప్పాను. "ఆధార్ కార్డ్ తీసుకురాపో చైతన్య ఇంట్లోకెళ్ళి" అంటే మా పాప అనిందో నన్ను కోప్పడింది. ఎందుకు ఎట్లా అంటే అట్లా ఆధార్ కార్డ్‌లు ఇస్తావంటే, "నువ్వు గూడా జాయిన్ అవ్వు చైతు" అని నేను చెప్పడంతో
మా పాప ఏమైందంటే, "నువ్వంటే ఇస్తావు. నాకంటే చదువుకునే వాళ్ళం మేము ఆధార్ కార్డు ఎలా పడితే అలా ఇవ్వము" అన్నట్టుగా కొంచెం సీరియస్‌గా మాట్లాడటం జరిగింది. సరేలే ఎందుకు అమ్మాయిని మాట్లాడటం, కదిలించుకోవడం అని చెప్పని నేను నా ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ ఏయించుకోవడం జరిగింది. ఆ మరుసటి రోజే వచ్చి ప్రోడక్ట్ తీసుకున్నాం. నేను, జయలక్ష్మి మేడం ఇద్దరం ప్రోడక్ట్ తీసుకున్నాము. ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల ఆహ్, మేడం ఏమో గ్యాస్‌కి తీసుకున్నారు. నేనేమో ఒక కుకింగ్ ఆయిలు, ఒక టీ పొడి, ఒక పేస్టు అలాంటియి తీసుకున్నాను. ఒక రూ. 1000కే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. వాడితే నచ్చితే మళ్ళా బావుంటే తీసుకుందాం అని జెప్పని. ఏందో నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి గూడా కొంచెం నేచురల్ ప్రొడక్ట్ అంటే కొంచెం ఇంట్రెస్టు, ఇష్టము. అలాగా నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేడం గారికి గూడా ఫ బాగా ఫుల్ గ్యాస్ ఫార్మ్ జయలక్ష్మి మేడంకి. ఆల్రెడీ అప్పటికే చానా రోజుల నుంచి అన్నం తినకపోవటం అట్లా జరుగుతా, "మేడం మరి ఎట్లాగా ఇంటికెళ్ళిపోదామా?" అంటే, "ఏందో కళ్ళు తిరుగుతున్నాయి సుజాత" అంది. తిరుగుతున్నాయి అనంగలోనే అద్దంకి బస్ స్టాండు స్టోర్ దగ్గర తీసుకొని అద్దంకి బస్ స్టాండ్ నుంకొచ్చి, ఇంకా మేము పాత మార్కెట్ చర్చి దగ్గరికి రాబోతుంటే మేడంకి ఈలోపే 3 సార్లు వామిటింగ్స్ అయినియనమాట. అయితే "ఏందాంటీ ఇంత నీరసం అయిపోతున్నావు? ఏందంటే, గ్యాసమ్మా అట్లా పుల్లటి తేపులు అలా వస్తున్నాయి" అనంటే, "సరే ఇంటికెళ్ళిపోదాం పదండి ఆంటీ" అనంటే, "కాదమ్మా మీటింగు వస్తామని చెప్పాము. మనం సారోళ్ళకి మాటిచ్చాము. మనం మీటింగ్ ఒక్కటి ఇందామంటే, మీటింగ్ ఉంటే ఇంకొకసారైనా వద్దాం గాని ఆంటీ, నీ పరిస్థితి చూత్తే బాగలేదు. ఏలబడిపోతుందసలు. నా వల్ల కాల భయమేసిపోయింది ఆంటీని జూసి. మేడంని జయలక్ష్మి మేడంని జూసి. "ఎళ్ళిపోదాం ఆంటీ" అని చెప్తే, "వద్దమ్మా ఇక్కడే గదా దగ్గరే" అని చెప్పి, నేను అంతలోకే కొన్ని కాంప్లెక్స్‌లో కొన్ని సరుకు తీసుకోవటం జరిగింది. కొన్ని చిల్లర సామాన్లు తీసుకోవటం జరిగింది కొట్లోకి. షాప్‌లోకి తీసుకోవడం జరిగితే, ఇంక అక్కడే కూర్చోబెట్టి, మేడం అప్పటికే గ్యాస్ తీసుకున్నారు. అలోవెరా ఆమ్లా తీసుకున్నారు. కుకింగ్ ఆయిల్ గూడా తీసుకున్నారు. సరే ఆంటీ ఈ నీళ్ళు ఇస్తాను. ఈ షాప్‌లో నీళ్ళు బట్టి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అలోవెరా ఆమ్లా తీసుకొని మింగారు మేడం గారు. మింగిన ఒక అరగంట కల్లా చాలా రిలీఫ్ అనిపిచ్చింది మేడంకి. ఒక అరగంట సేపు కూర్చోండి ఆంటీ నేను అంతలోకి సరుకులు గట్టిస్తా ఉంటాను. మీరు కూర్చోండి అని చెప్పిన మేడంకి అన్నీ సీట్ అదంతా అరేంజ్‌మెంట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది జయలక్ష్మి మేడంని. అప్పుడు ఆ గ్యాసు అనేది బాగా తేలిపోతుందసలు. నడవలేనంత పరిస్థితి అయిపోయింది మేడంది. ఎళ్ళిపోదామని జెప్పి అడిగినా గూడా, "వద్దమ్మా, వద్దమ్మా ఎళ్దాము. మళ్ళా మాట తప్పినోళ్ళం అవుతాము మీటింగ్ విషయంలో" అని చెప్పడం జరిగింది జయలక్ష్మి మేడం. "పర్లేదు మేడం మళ్ళా ఇంకొకసారి రావచ్చు. మీకు హెల్త్ బాగలేదు ఏదన్నా అయితే మళ్ళా ఇబ్బంది" అని నేను గూడా కొంచెం భయపడటం జరిగింది ఆ టైంలో. అలాగే మేడాన్ని ఆ 2 అలోవెరా ఆమ్లా క్యాప్సూలేసి, నేనే ఏసి కూర్చోబెట్టాను. "మేడం మీరు తీసుకుంది ఇప్పుడు గ్యాస్‌కే గదా! అవి 2 మింగండి. తీసుకోండి" అని జెప్పి చెప్పటం జరిగింది. మింగారు. మింగిన తర్వాత ఒక అరగంటకి చాలా రిలీఫ్ అనిపిచ్చింది మేడం. చాలా ఎనర్జీ వచ్చింది మేడంకి. వచ్చిన తర్వాత "ఎలా ఉంది ఆంటీ?" అనంటే, "అమ్మ పర్వాలేదు బావుంది. ఇప్పుడెళ్దాం రా మీటింగ్‌కి" అనంటే, "ఎందుకు ఆంటీ మీటింగ్‌కెళ్ళాలని ఇలా అంటున్నావా? పర్లేదు చెప్పండి ఇంటికెళ్దాం. రేపు నెక్స్ట్ మీటింగ్‌కొద్దాం" అనంటే, "లేదమ్మా నేను చెప్పటం అబద్ధం గాదు. నిజంగా జెప్తున్నాను" అంది. ఇంకా కాంప్లెక్స్‌కి అక్కడ పాత మార్కెట్‌కి కొంచెం దూరమే గాబట్టి నడిచొచ్చాము. నడిచొచ్చి లోపల కూర్చోవటం వల్ల సారోళ్ళు వచ్చారు. అందరొచ్చి చెప్తా ఉన్నారు మేడమోళ్ళందరూ. వచ్చి చెప్తుంటే చేంకుర్తి మేడము ఆ రోజు నా అదృష్టం హోటల్ నడుపుతూ ఒక మేడం చేంకుర్తి పద్మావతి మేడము ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడటం జరిగింది. మేడం నేను పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్నాను. హోటల్ నడుపుకుంటూ ఇట్లా మెల్లమెల్లగా నడపటం వల్ల నాకు టీమొచ్చి ఒక 50,000 చెక్ తీసుకుంటున్నానని చెప్పని ఆ రోజు పద్మావతి మేడము సెషను పద్మావతి మేడం స్టేజ్ మీద చెప్పటం జరిగింది. ఆ మాటని నేను తీసుకోగలిగాను. ఇన్‌స్పైర్‌గా తీసుకున్నాను. మేడంకి చదువు లేదంటున్నారు. మేడంకి గూడా వాళ్ళ పాప సపోర్ట్ ఉంది. సేమ్. అని మా పాప సపోర్ట్ తోటి నేను ఇలాగా ముందుకు తీసుకెళ్తున్నాను ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్‌ని అని మేడం ఆ రోజు స్టేజి మీద చెప్పటం వల్ల, ఆ మాటని నేను ఇన్‌స్పైర్‌గా తీసుకున్నాను. తీసుకోవటం వల్ల నాకు ఆ మాట కనెక్ట్ అయింది. తర్వాత మన ఎంఎస్ సార్ గారు మహా గురూజీ సారు బాగా మాటలు నాకు మంచి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాయి. 3 తరాల ఇన్‌కమ్ గురించి చెప్పారు. ఆ 3 తరాల ఇన్‌కమ్ అనేది నాకు కనెక్ట్ అయింది. నేనేదైతే నా భర్త చనిపోయి, మరి నేను నా బిడ్డలు రోడ్డు మీద నెల రోజులు హై స్కూల్‌లో ఉన్నప్పుడు, మరి ఆయన చనిపోవటం వల్లే గదా! మా యొక్క ఫ్యామిలీ రోడ్డు మీద పడింది. అలాగే నేను గూడా చనిపోతే, నా బిడ్డలనేది రోడ్డు మీద పడగూడదని జెప్పని నాకు ఆ రోజు మాట నాకు ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలో నాకు గుర్తొచ్చింది. ఇది మనకి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ 3 తరాలంటున్నారని జెప్పని, దీంట్లో నిలబడితే ఇదే నిలబడాలి, ఇదే ఎంచుకోవాలని జెప్పని ఆ రోజే నేను కనెక్ట్ అవ్వటం జరిగింది.
తర్వాత ఇంటికొచ్చిన తర్వాత సార్‌కి మరుసటి రోజు బ్రహ్మయ్య సార్ కాల్ చేశారు. "మేడం జూమ్ యాడ్ అవుతున్నారంటే" "యాడ్ అవుతున్నాను సార్" అని చెప్పాను. చెప్పిన క్రమంలో సార్ నేను ఎలా చేయాలి సార్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. మేడం మీరు ఇంకా కొన్ని ప్రొడక్ట్ కూడా తీసుకోవాలి. తీసుకొని వాడండి మేడం. ఒక 10 డేస్ ఆగి మీరు చెప్దురు గాని అని చెప్పటం జరిగింది. అలాగే నేను 10 డేస్ ఆగి ప్రొడక్ట్ గూడా బాగా నాకు గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల ఒక 3 డేస్‌కే నాకు కొంచెం కొంచెం మార్పొస్తుంది. గ్యాసు గ్యాస్ ఫార్మ్ అవ్వటం వల్ల. 3 డేస్‌కి నాకు కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల ఇంక నేను వాడే పామ్ ఆయిల్ గూడా ఆపేసాను. నేను ఇంట్లో పామ్ ఆయిల్ వాడుతుండేదాన్ని అదివరకి. అది ఆపేసి మన కుకింగ్ ఆయిల్ వాడుతూ ఉండంగా 3 రోజులకి కొంచెం తేడా అనిపిచ్చింది. ఎందుకంటే నా బాడీలో ఎక్కేటప్పుడు మా ఇంటికి మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు, నేనెవరికన్నా సరుకులు అందించేటప్పుడు ఆయాసం, అలసట, దమ్ము అనిపిస్తుండేది. అలాంటి సమయంలో మన టీ పొడి, మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల నాకు కొంచెం గ్యాసు అనేది కొంచెం రిలీఫ్ ఇచ్చి గుండెల మీద కొంచెం బండ దించినట్టుగా అనిపిచ్చింది. అలా అనిపిస్తున్న సమయంలో అట్లాగే సార్ చెప్పినట్టుగా ఒక 10 డేస్ వాడాను. పూర్తిగా నా గ్యాస్‌కి పూర్తి రిలీఫ్ అయింది. ఆకలి బాగా అవుతుంది. ఎంత ఆకలంటే అది చెప్పలేనంత ఆకలి. నేనెప్పుడైతే మార్బుల్ పని చేసేటప్పుడు ఆకలి పడిపోయిందో అప్పటినుంచి నేను సరిగ్గా అన్నం తినేదాన్ని గాదు. దాని ద్వారాగా కొన్ని కొన్ని నాకు సింప్టమ్స్ అన్నీ బయటేసినియి. ఆ బయటేసిన దానివల్ల ఇప్పుడు వెస్టేజీ ప్రోడక్ట్ వాడుకొని నేను ఇవన్నీ గూడా రికవరీ చేసుకుంటున్నాను నా బాడీని. అలాగే ఇంకా 10 డేస్ ఆగిన తర్వాత పూర్తిగా నా బా నా గ్యాస్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా సార్ నేను ఇలాగ బిజినెస్ చేస్తాను అంటే, సార్ చెప్పడం జరిగింది. "మేడం ఏం లేదు మీరు నచ్చినయి గదా ప్రొడక్టు. ఆ నచ్చిన ప్రొడక్టు వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! ఫ్రెండ్స్‌కి చెప్పుకోండి" అని జెప్పి చెప్పడం జరిగింది బ్రహ్మయ్య సారు. చెప్పిన తర్వాత మా లీడరు డ్వాక్రా లీడర్ సార్ మా ఎంకమ్మ మేడం గారు. మా ఫస్ట్ లైన్‌లో లీడరు ఎంకమ్మ మేడం గారు. మేడం పేరు ఎంకమ్మ. మేడం గారికి చెప్పడం జరిగింది. మేమిద్దరం డ్వాక్రా గ్రూప్‌లో తను ఫస్ట్ లీడరు, నేను సెకండ్ లీడరు. అలాగా "అక్క ఇలాగా మంచి అవకాశం బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్ కంపెనీ గురించి ఒక సారోళ్ళొచ్చి చెప్పారు. మీటింగ్ ఉంటది" అని జెప్పంటే, "ఎక్కడుంటది సుజాత మీటింగ్" అంటే, వెంటనే కావిలిలో జరగటం జరిగింది. ఒక 1 వీక్‌లో మేడంని కావిలి తీసుకొచ్చాను. మేడము ఆల్రెడీ పీజీ చేసింది. తను హౌస్ వైఫ్‌గా ఉంటుంది. ఇంకా మేడంని కూడా ఆ మీటింగ్‌కి కనెక్ట్ జేయటం జరిగింది. మేడం గూడా ఇన్‌స్పైర్ అయ్యి, మరి మేడం గూడా చిన్న చిన్నగా బిజినెస్‌లోకి రావటం, తను లైన్‌లో మేడము ధనలక్ష్మి మేడం గారు, అలాగే శ్రావణి మేడం గారు, అలాగే శ్రీదేవి మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు, అలాగా ఆ లైన్‌లో మంచి మంచి లీడర్స్ రావటం జరిగింది. ఆ లైన్‌లో ధనలక్ష్మి మేడం గారు డ్వాక్రా వీవోఏ అనమాట. ఆల్రెడీ పాతిక గ్రూపులకి ఆమె లీడర్‌గా ఉంటది. ఆ మేడం గూడా రావటం జరిగింది. ఇదంతా గూడా ఈ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్‌దేను ఈ సక్సెస్ అంతా నాకున్న సక్సెస్ అంతా. అలాగా జరగటం జరిగింది. అలాగే సెకండ్ లైన్‌లో రెండో లైన్‌లో పోతపాడు నుంచి సుబ్బరామ మేడము, వాళ్ళ కొడుకు శివనాగరాజు రావటం జరిగింది. వాళ్ళ ద్వారాగా చిన్న చిన్నగా మళ్ళా చినగంజాంలో ఇటీవలే ఒక 1 మంత్, 2 మంత్ కింద చినగంజాంలో మేడం ద్వారాగా ఒక మేడం పరిచయం అయ్యారు. మేడమే పోతపాడు సుబ్బరామ మేడము పరిచయం చేసింది. భవానీ మేడంని. ఆ భవానీ మేడం ద్వారా కొంత కొంత టీమొస్తుంది. అంతా హెల్త్ ప్రొడక్ట్ అయన్నీ తీసుకుంటూ, వాడిస్తూ, వాళ్ళని ఫాలోఅప్ జేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క మీటింగ్‌కి వీళ్ళందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ప్రతి ఒక్క మీటింగ్‌కి తీసుకురావటం జరిగింది. అలాగే వాళ్ళందరినీ మన శ్రావణ్ సారు ఉదయాన్నే లేసి వాళ్ళందరికీ గూడా నేను కొంచెం హోటల్ పనిలో కొన్ని రోజులు బిజీగా ఉండటం వల్ల, వాళ్ళందరికీ జూమ్ కనెక్ట్ చేపిచ్చి, జూమ్‌లో మాట్లాడిచ్చి, మీటింగ్‌కి అలవాటు చేసి మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. ప్రతి ఒక్క మీటింగ్‌లో నేను తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఆ మీటింగ్ తెలుసుకొని ఈరోజు లైఫ్ లైన్స్ మొత్తం గూడా లీడర్స్ మొత్తం గూడా చాలా యాక్టివ్ లీడర్స్. నాకంటే బాగా చాలా ఎక్కువ మంచి లీడర్స్ అనమాట. అలాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంతా వాళ్ళ దయే. అలా ఉండటం వల్ల 2 మంత్ ఆగిన తర్వాత నేను చా వెస్టేజ్‌లోకి చేరిన తర్వాత ఒక 2 మంత్‌కి ఫస్ట్ నెలలోనే ఫాస్ట్‌ట్రాక్ 8% రావటం జరిగింది. అలాగే సెకండ్ మంత్‌లోనే 12కి రావటం జరిగింది. థర్డ్ మంత్‌లో నేను జాయిన్ అయింది డిసెంబర్ 5 తారీఖు. మార్చి నెలకల్లా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. రూ. 7,905 చెక్ తోటి నేను బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యటం జరిగింది. డిసెంబర్ నెల నుంచి జనవరి నెల దాకా షాప్ పెట్టాను. ఏందో దీంట్లో కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఓన్లీ సబ్బు, పేస్టే గాదు. కొన్ని విలువలు కొన్ని అన్నీ గూడా నేర్చుకోవాలి మనం అని జెప్పని నాకు ప్రతి ఒక్క మీటింగ్‌కి కనెక్ట్ అవుతా ఉండేది. సరే ఈ హోటలు నడుపుతా ఉంటే మనకు కొంచెం ఇబ్బంది. అదేదో ఇక్కడే టీమ్ బిల్డ్ జేసుకుంటే మనకి ఆదాయం వస్తదని జెప్పని నేను కొన్ని కొన్ని మీటింగులకి రావటం వల్ల ఇది తెలుసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత మీటింగ్‌కి రావటం జరిగిన తర్వాత తెలుసుకోవటం జరిగింది. ఇంకా తెలుసుకోవాలి. ఇంకా దీంట్లో చాలా ఉంది తెలుసుకోవాల్సింది. ఇప్పటికి నేను ఇంకా జీరోగానే ఉన్నాను అని అనిపిచ్చింది. తర్వాత మార్చి నెలలో బూట్ క్యాంప్ జరిగింది. బూట్ క్యాంప్ జరిగిన తర్వాత నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. ఎళ్ళిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రూ. 7,905 చెక్ రావటం జరిగింది. తర్వాత ఆ 2 నెలలు ఆగిన తర్వాత హోటలు ఫుల్లుగా బంద్ జేయటం జరిగింది. అప్పుడు కొంచెం ఇంట్లో కిరాణా సరుకులున్నాయి. కొద్ది కొద్దిగా ఉన్నాయి. అప్పుడు 50,000 పెట్టి తెచ్చాను గదా! ఆల్రెడీ ఒక 25, 30,000 సరుకు సేల్ జేయటం జరిగింది. ఇంకొక 20,000 సరుకు ఇంట్లో ఆగిపోయింది. అవి చిన్న చిన్నగా అమ్ముకుంటూ మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్‌కొస్తూ ఆల్రెడీ శనగపప్పు అలాంటియన్నీ గూడా హోటల్ సరుకంతా గూడా అయిపోయింది. క్లోజ్ చేశాను. ఇంక మళ్ళా బస్తాలు తెస్తే వేస్ట్ అవుతాయి. మనం మీటింగ్‌కెళ్ళకపోతే మనం తెలుసుకోలేము. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొన్ని మీటింగ్స్‌కెళ్ళి అని జెప్పి నాకు అవగాహన వచ్చి నేను ఆ యొక్క హోటల్‌ని బంద్ జేయటం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒక మైండ్, ఇక్కడ ఒక మైండ్ పెడితే మొదలే నాకు మైండ్ కొంచెం స్లోగా ఉంటది చిన్నప్పటి నుంచి అంతేను. అలాగ ఉండటం వల్ల నేను పూర్తిగా క్లోజ్ జేస్తే నేను ఏదైనా గూడా తెలుసుకోగలుగుతానని జెప్పని క్లోజ్ జేయటం జరిగింది. మెల్లమెల్లగా సరుకు అమ్ముకోవటం జరిగింది. పూర్తిగా రూ. 25,000 సరుకు గూడా అమ్మేసాము. అయిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా క్లోజ్ జేసేసాను. చేయటం వల్ల ఇలాగా వస్తూ ఉండగా గూడూరులో గూడా టీమ్ సొంత మా చెల్లెలు ఫస్టు జనవరి నెలలో డిసెంబర్‌లో నేను జాయిన్ అయ్యాను. జనవరిలో మేడంకి మా చెల్లెలు సొంత సిస్టరే మా చెల్లెలు. మా చెల్లెలు గారికి థైరాయిడ్ ఉండటం వల్ల, గొంతు థైరాయిడ్ ఉండటం వల్ల మా అమ్మాయికి వాడించటం జరిగింది. వాడిన ఒక 1 మంత్ కల్లా కొంచెం చేంజ్ అవుతా వచ్చింది ఆరోగ్యం. అలాగే మా మరిది గారికి గూడా గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పారు. గ్యాస్ ట్రబుల్ ఉందంటే బ్రహ్మేష్ సార్‌ని అడిగి అలోవెరా ఆమ్లా, కుకింగ్ ఆయిల్ అలాంటివి ఇప్పించటం జరిగింది. ఇప్పించిన వెంటనే ఒక 5, 6 రోజులు కొంచెం పొట్టుబ్బరంగా అనిపించింది. ఇప్పించి నేను వచ్చేసాను. నెల్లూరులో ఇప్పించి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ గ్యాస్ ఫార్మ్ అయిన తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిచ్చింది. అనిపిచ్చిన తర్వాత సారు మా మా మరిది గారు ఫోను జేసి, మా చెల్లి గారు ఫోను జేసి, "అమ్మ మీ మరిది అరుస్తున్నారు. ఏందో కడుపులో బాగా పట్టుబ్బరంగా ఉంటుందంట" అనంటే, వెంటనే నాకు అంత గైడ్‌లైన్స్ లేదు గదా! వెంటనే రమేష్ సార్‌కి కాల్ జేసి, "సార్ ఇలాగా పట్టుబ్బరంగా ఉంటుందంట" అంటే, "ఎన్నాళ్ళ నుంచి ఉంటుందంట మేడం" అంటే, మళ్ళా వెంటనే వీళ్ళకి కాల్ జేసి, "చానా రోజుల నుంచుంది గ్యాస్ ట్రబులు. ఆల్రెడీ నెల్లూరు హాస్పిటల్‌లో చూయించుకున్నారు. నారాయణలోనో ఎక్కడో చూయించుకున్నామని చెప్పారు. చెప్పటం ద్వారాగా బల్బు ఏదో అలసర పేగు పాడయింది. బల్బ్ టెస్ట్ కూడా చేసాము. 15,000 దాకా అయిందని చెప్పారు. అది ముందు చెప్పలేదు మాకు. సరే మేడం పర్వాలేదు. ఇలా జెప్పారు సార్ నాకని బ్రహ్మయ్య సార్‌తో చెప్పడం వల్ల, పర్వాలేదు మేడం కాంబోడెక్స్ అనేది ఒకటి యాడ్ చేయండి అని చెప్పారు. అది యాడ్ చేసిన తర్వాత సార్‌కి 3 సంవత్సరాలో, 3.5 సంవత్సరం నైట్ భోజనం జేసి మా మరిది గారు అది ఎప్పుడైతే కాంబోడెక్స్ యాడ్ చేసామో అలోవెరా ఆమ్లా తోటి, కుకింగ్ ఆయిల్ తోటి యాడ్ చేసిన వెంటనే సార్‌కి మా మరిది గారికి బాగా రిలీఫ్ అనిపిచ్చింది. బాగా ఒక 3 రోజుల్లో అప్పటినుంచి అన్నం తినడం స్టార్ట్ జేశారు. అప్పటికే 3.5 సంవత్సరం అంట అన్నం తిని నైట్ నైట్ భోజనం జేసి. ఓన్లీ పగలే. పగలు, మధ్యాహ్నం. ఉదయం పూట టిఫను, మధ్యాహ్నం భోజనం. వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ పొలం పని చేయటం వల్ల ఇంక అలాగే తినకుండా పడుకోవటం వల్ల చాలా వీక్ అయిపోయారు మా మరిది గారు. అలాగ ఇంక ఎప్పుడైతే మన ఫుడ్ సప్లిమెంట్ వాడిచ్చామో గ్యాస్‌కి, అప్పుడు కొంచెం కొంచెంగా క్రమేణంగా తగ్గుతా ఉండంగా, ఇంక మేము చెప్పాం. రమేష్ సార్‌ని తీసుకొని హోమ్ మీటింగులు పెట్టిస్తూ అలా ఉన్నప్పుడు సారు అగ్రికల్చర్ ప్రోడక్ట్ గూడా ఉందని చెప్పారు గదా! హోమ్ మీటింగ్‌లో. అగ్రికల్చర్ ప్రోడక్టు నిమ్మ తోటకు గూడా ఉందా సార్ అని జెప్పని మా మరిది గారోళ్ళు అడగటం జరిగింది బ్రహ్మయ్య సార్‌ని. ఉన్నాయి సార్ వాడుకోండంటే, సరే ఇప్పించండి అని జెప్పని మన ప్రోడక్టు నిమ్మ తోటకి ఇప్పిచ్చాము. ఇప్పించిన తర్వాత ఒక 21 డేస్‌లోనే బాగా పూతొచ్చింది. అదివరకి ఏం జరిగేదంటే, మన కుంకుడుగాయ అంత సైజొచ్చేసి రాలిపోవటం జరిగేది వాళ్ళ తోటలో. పొలం వచ్చేసి పెద్ద చెట్లు ఒక 80 సెంట్లుండేది. మిగతాది చిన్న చెట్లు ఒక 2 ఎకరాలు అలా ఉంటది. ఆ 80 ఆ 80 సెంట్లనేది పూత పూత వేయటం బాగా తెల్లగా మల్లెపూలాగా పూయటం జరిగిందని జెప్పి నాకు ఫోన్‌లో చెప్పటం జరిగింది. సరేనని జెప్పని మంచి మాట జెప్పారమ్మా అని చెప్పాను. తర్వాత బాగా కాయ గూడా నిలబడి
సార్ గూడా చెప్పారు. ఆ పూత గూడా నిలబడటానికి మన దగ్గర మందు ఉంది ఉన్నాయి మేడం. ఆహ్, మందులున్నాయి మేడం అని చెప్పినప్పుడు, అలాగా నేను చెప్తే వాళ్ళు పర్వాలేదు ఏమంత రాలటం లేదని జెప్పారు. ఆ పూత అలాగే నిలబడి, కాయ పెద్ద సైజు, షేడింగు, రంగు అలా మారటం జరిగింది. బాగా సైజు బాగా పెరిగిపోయింది. ఆ 80 సెంటుల్లో ఎప్పుడు ఒక 2 బస్తాలు కోయంగలోనే మళ్ళా ఒక 15, ఒక 20 రోజులు చిన్న కాయంతా పెద్ద సైజయ్యి, ఒక 5 బస్తాల కంటే ఎక్కువ తెగదంట వాళ్ళకి. సంవత్సరం మొత్తం మీద గూడా 5 బస్తాలే గూడా ఎక్కువ తెగదంట కాయ. అలాగే మన వెస్టేజ్ సప్లిమెంట్ వాడిన తర్వాత 15 బస్తాలు వాళ్ళకి ఒకే నెలలో రావటం జరిగింది. 15 బస్తాలు కోసి వాళ్ళు కొట్టుకి యేసుకొని అమ్ముకోవడం జరిగింది. ఆ కొట్టు వాళ్ళు గూడా ఆశ్చర్యంగా అడిగారంట. "ఎక్కడిది ఈ కాయ? సైజు, షేడింగు మారింది. బావుంది కలరు. గోతంలోనే సైజు బాగా పెరిగినట్టు అనిపిస్తుంది గోతంలో చూస్తుంటేనే. ఎక్కడిది ఈ కాయ?" అంటే, "ఎక్కడిది ప్రత్యేకంగా ఏమైనా తీసుకొస్తామా? పలానా ఊరిదే గదా!" అని చెప్పారంట. గూడూరు పక్కన పల్లెటూరు కమ్మూరుపల్లి అనే గ్రామం. అక్కడ ఉంటారు మా చెల్లెలు వాళ్ళు. అక్కడిదని చెప్పారంట. చెప్పిన తర్వాత అలా వాడటం జరిగింది. ఆ వాడటం సమయంలో పొలం వాళ్ళు గూడా తీసుకోవటం జరిగింది. పక్క పొలం వాళ్ళు గూడా తీసుకొని, పక్క పొలం వాళ్ళు గూడా వాడి వాళ్ళకి గూడా రిజల్ట్ అనిపిచ్చింది. మంచిగా ఇంకా కొంతమందికి ఫుడ్ సప్లిమెంట్ గూడా ఇప్పిచ్చాము. అలాగా మంచి రిజల్ట్ అనిపిచ్చింది. కొన్ని మీటింగ్స్‌కి కావిలి లక్ష్మణ్ సార్ గూడా అక్కడికి మీటింగ్ పెట్టడం జరిగింది. సారోళ్ళ మీటింగ్ గూడా కొన్ని మీటింగ్‌కి అటెండ్ చేయటం జరిగింది. అలాగా అక్కడ టీమ్ రావటం జరిగింది. చిన్న చిన్నగా ఈ టీమంతా గూడా ఫస్ట్‌లో ఎవరు చెప్తే ఇనలేదు సార్. నేను జెప్పినప్పుడు ఎవరు ఇనలేదు. ఏదో చెప్తా ఉంటారు అని అవన్నీ చాలా ఇన్నాము, చాలా జూసామని చెప్పారు. వీళ్ళు బాగా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ గావటం వల్ల మా ఎంకమ్మ మేడం గారు, మరి పోతపాడు సుబ్బరామ మేడం గారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బాగా అలా ఉండటం వల్ల నమ్మారు. నమ్మి వచ్చి ఈరోజు నాతో పాటు గూడా మేడమోళ్ళు గూడా నిలబడి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అలాగే అట్లాగా జరుగుతున్న క్రమంలో టీమొచ్చింది. టీము బా చాలామంది చుట్టుపక్కల అనుకుంటా ఉండేవాళ్ళు. ఏంది హోటల్ బంద్ జేసి ఈమేదో కంపెనీ అంట తిరుగుతుందంట. చాలామంది ఏంది హోటల్ బంద్ జేసావు? ఏంది హోటల్ బంద్ జేసావు? డబ్బెక్కువయిందా నీకు? డబ్బెక్కువయిందా? అని ప్రశ్నలేస్తా ఉండేవాళ్ళు. నేనైతే ఇంట్లో నుంచి బయటికి రాను. బయటికి వస్తే ఏదో ఒకటి మనకు మళ్ళా నెగెటివ్ మైండ్‌లో పడిపోతాం అని జెప్పని బయటకొచ్చేదాన్ని గాదు. ఎందుకంటే ఆల్రెడీ హోటల్‌లో నాకు అందరూ వస్తారు. అలవాటైన మనుషులు గాబట్టి ప్రతి ఒక్కళ్ళు పలకరించటం, అలాగా మైండ్ డైవర్ట్ అవుతుంటదని జెప్పని నేను ఎక్కువ ఇంట్లోనే ఉండటం జరిగింది. అని అట్లా ఎగతాళి గూడా చేశారు ఫస్ట్‌లో. బాగా డబ్బొస్తున్నట్టుంది. వెస్టేజ్ అని పరిగెత్తున్నావు అది ఇదని ఏదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అయినా నేనేం పట్టించుకోలేదు. పట్టించుకుంటే మనం మళ్ళా ముందుకెళ్ళలేమని జెప్పని నాకర్థమైంది. అలాగా ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్ నాకు కనెక్ట్ అవ్వటం వల్ల హ్మ్. ఈ ప్రతిరోజు సార్ గూడా హ్మ్. జూమ్‌కి మమ్మల్ని శ్రావణ్ సార్ గూడా కనెక్ట్ జేయటము, మీటింగ్‌కి కనెక్ట్ జేయటము. ప్రతి ఒక్క రోజు సార్ ఇప్పటికి గూడా నేను సిల్వర్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్నాను. సార్ ఇప్పటికి గూడా నాకు కాల్ జేస్తానే ఉంటారు. నేను యాడ్ అయినా గూడా మేడం యాడ్ అయ్యారని జెప్పి కాల్ జేస్తారు. చిన్న పిల్లల్ని ఎలాగా ఫాలోఅప్ జేస్తారో, అలాగా శ్రావణ్ సార్ మమ్మల్ని ఫాలోఅప్ జేస్తారు. మమ్మల్ని మా కింద ఉన్న టీమ్‌ని అంతా గూడా ఫాలోఅప్ జేస్తానే ఉంటారు సారోళ్ళు. అలాగనమాట. ఇంక తర్వాత చిన్న చిన్నగా మైసూర్ ట్రిప్ ఉందని చెప్పారు సారోళ్ళు, బ్రహ్మి సారోళ్ళు, కిరణ్ సారోళ్ళు. మైసూర్ ట్రిప్ ఉందంటే, "సారు ఎంతవుతాయి ఖర్చంటే" 7,000, 8,000 అలా అవుతాయి మేడం తెచ్చుకోండి. ఏదైనా మిగిలితే మళ్ళా రిటర్న్ వస్తాయి గదా! అన్నట్టుగా చెప్పారు. చెప్తే నేను 8,000 తీసుకొని వస్తా గూడా నేనేమనుకున్నానంటే, అబ్బో! 8,000 ఇప్పుడున్న పరిస్థితులకి 8,000 ఖర్చు పెట్టడం అవసరమా? ఎందుకు ఆల్రెడీ సుబ్బయ్య శెట్టి సార్ గారు, మన మహా గురూజీ ఒంగోలు వస్తున్నారు గదా! వింటున్నాం గదా! ఇంకెందుకు మళ్ళా అక్కడికి పెట్టారని నా మనసులో నేనే అనుకుంటుండేదాన్ని. సారోళ్ళకి చెప్పేదాన్ని గాదు. అలా అనుకుంటున్న సమయంలో మైసూర్‌కి నన్ను కన్వ అదే ప తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి చేంజెస్ నా మైండ్ గాని, నా ఆలోచన విధానము అంతా గూడా చేంజ్ అయిపోయింది. అసలు ఆ 2 డేస్‌లో నాకు ఎలా అనిపించిందంటే 8,000 గూడా జీరోనే. అంత 5,000 మనం అక్కడ ఖర్చు పెట్టినా గూడా జీరోనే. జీరోనే అనిపిచ్చింది. ఇంకా ఎంతిచ్చినా గూడా మనము ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ మనకు అందదు అని జెప్పని నాకు చాలా చాలా బాగా మంచిగా అనిపిచ్చింది. తర్వాత నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది ముందు ముఖ్యంగా. సుబ్బయ్య శెట్టి సారు, మహా గురూజీ సార్ ట్రైనింగ్‌లో నాకు అలాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. పెరగటం వల్ల ఈరోజు ఓన్‌గా నేను మేడమోళ్ళకి మా లైన్‌లో ఉన్న మేడమోళ్ళందరికి కూడా నేను హోమ్ మీటింగ్ ఇవ్వటం జరుగుతుంది. సొంతంగా ఎళ్తున్నాను. అలాగా నాకు మైసూర్ ట్రిప్పు అలాగా ఉపయోగపడింది. ఎళ్ళేటప్పుడు చాలా నెగెటివ్‌గా ఆలోచిచ్చాను. చాలా చాలా ఎంత నెగెటివ్ అంటే అది
చెప్పలేనంత నెగెటివ్‌గా ఆలోచించాను. సార్ వాళ్ళకి తెలీదు ఈ విషయం. అలాగా నేను వచ్చిన తర్వాత మళ్ళా ఎప్పుడొస్తదా అనిపిచ్చింది. మళ్ళా మన ట్రిప్‌లో గూడా టికెటేసి వెనక్కి తీసుకోవటం జరిగింది. ఎందుకంటే, ఇంకా నీకు కొంచెం ఈ టీమ్ ముందుకెళ్తుంది గదా! నెక్స్ట్ టైమ్ మన టీమ్‌తో ఎళ్ళొచ్చులే అని జెప్పి అన్నట్టుగా నేను టికెట్ గూడా క్యాన్సిల్ జేయటం జరిగింది. నెక్స్ట్ మళ్ళా మా పాపను గూడా తీసుకొనొస్తాను. ఫస్టు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు అవ్వకముందు మా బాబు అనేవాడు, "ఎందుకు అందరికి కొనిపిస్తా ఉన్నావు? అదేమన్నా ఫేక్ అయితే అది చైన్ సిస్టమ్ మేమెప్పుడో ఆల్రెడీ మొబైల్‌లో జూసాము" అని జెప్పి చెప్తా ఉండేవాడు మా అబ్బాయి. మా అబ్బాయి అప్పుడు చెన్నైలో జేస్తా ఉండేవాడు. ఇంజినీరింగు చదివి కాలేజీ ప్లేస్‌మెంట్ ద్వారాగా కార్ కంపెనీలో జాయిన్ అవ్వటం జరిగింది. అప్పుడు చెన్నైలో ఉన్నారు. ఇప్పుడొచ్చేసారు ఇంటికి. అయితే అలాగా చెప్పటం జరిగింది. "ఎందుకు అందరికి అలాగా కొనిస్తావమ్మా? అదేదైనా ఫేక్ అయితే మనకి ఇబ్బందవుతది. ఎందుకలా జేస్తావు? ఊరుకున్నదాన్ని ఊరుకుండక పని జేసుకోకుండా ఎందుకు అలాంటియన్నీ చేస్తావు?" అని జెప్పి చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో గూడా మా అబ్బాయిది ఫోను తీయకుండా ఏదో ఒకటి నెగెటివ్ మాట మాట్లాడుతున్నారు. మనకు మీటింగ్‌కొస్తే చాలా ధైర్యం వస్తుంది. అసలు భలే ధైర్యం వస్తుంది. మనం ఎవరైనా గాని నాలాంటి పరిస్థితులు ఎవరైనా బాగు చేయాలని అదొక మైండ్ సెట్ నాకు ఉంటా ఉండేది మీటింగ్‌కొచ్చినప్పుడల్లా. అలాంటి వాళ్ళని గూడా మనం బయటికి తీసుకురావాలని మనం ఆ మైండ్ సెట్‌లో ఉంటే మా అబ్బాయికి ఫోను జేసినప్పుడు, "ఎలా ఉన్నావురా?" అని అడిగితే ఇలాంటియన్నీ జెప్తా ఉండేవాడు. అట్లా కొన్ని సందర్భాలు గూడా ఫోను కొంచెం బిజీగా ఉన్నాలే నాన్న తర్వాత జేస్తాలే అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఎప్పుడైతే నాకు రూ. 7,905 బ్రాంచ్ డైరెక్టర్ చెక్ రావటంతోటే మాది వాట్సాప్‌కి పంపించడం జరిగితే, ఇది గాదు నాకు ఎస్‌బీఐ స్టేట్‌మెంట్ పెట్టు అని జెప్పాడు. అలా పెట్టడం తర్వాత మా అబ్బాయి చూసి ఇదే కావాల్సింది. అప్పుడు మా పాపను వెంటనే చైతన్యకివ్వు ఫోన్ అని జెప్పని మా పాపకి ఫోన్ ఇవ్వమంటే ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత అమ్మ ఇంత సక్సెస్ జేసింది. నువ్వేం జేస్తున్నావు చైతు? డిగ్రీ చదివావు నువ్వు. నువ్వేం జేస్తున్నావు? అమ్మ ఇంత సక్సెస్ తీసుకుందని జెప్పాడు. చూడండి సార్ ఒక్కసారి ఇదిగా ఎంత మైండ్ చేంజ్ అయిపోయిందో మా బాబుది. అంతకుముందేమో అలా అన్నాడు. తర్వాత ఎప్పుడైతే చెక్ పెట్టానో వాట్సాప్‌లో అలాగా అది గూడా నమ్మలేదు. తర్వాత స్టేట్‌మెంట్ తీసి పెట్టమని జెప్పాడు. అది స్క్రీన్‌షాట్ పంపించాను. పంపించిన తర్వాత ఒక్కసారిగా అలా అనేసరికి నేను గూడా స్టన్ అయిపోయా. వీడిప్పుడు దాకా ఇలా అన్నాడు. ఇప్పుడు ఇలా అంటున్నాడని జెప్పి నేను స్టన్ అయిపోయాను. ఇంక మా పాపతోటి అలా అనటం జరిగింది. అలా అన్న తర్వాత "చైతన్య నువ్వు డిగ్రీ చదివావు. ఏం జేస్తున్నావు? అమ్మ జూడు ఎలాగా చిన్న చెక్కయినా సాధించగలిగింది" అని జెప్పని చెప్పటంతో ఇంకా నాకు మంచి అవకాశం వచ్చిందిలే మా బాబు ద్వారా అని జెప్పని ముందుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్నాను. ఇంకా నేను నేర్చుకోవాలి సార్. ఇప్పుడు నేను నేర్చుకుంది జీరోనే. ఇంకా నేను నేర్చుకొని ముందుకు కొనసాగాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక 10 సంవత్సరాలున్నా గూడా, నా బాబు, నా పిల్లలిద్దరూ రోడ్డు మీద పడని పరిస్థితిలో ఉంటారని జెప్పని, నేను ఆ రోజే ఎంఎస్ఆర్ గారి మీటింగు ఇని, మన మహా గురూజీ సార్‌ది ఇని, నేను ఈ మీటింగ్‌కి ఈ వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్‌ని అంటిపెట్టుకొని ఉండటానికి, కనెక్ట్ అవ్వటానికి జరిగింది సార్. ఎందుకంటే, ఆ రోజు పరిస్థితి ఏందో చెప్పాను మీకు. అలాంటి సిట్యుయేషన్ సార్. చాలా ఇబ్బందులు. కనీసం అన్నం గూడా ఒక పూట తిని, ఒక పూట తినలేని పరిస్థితిలో మేమున్నాము. ఎందుకంటే, అమ్మ వాళ్ళని అడిగితే ఇస్తారు. కానీ, నాకు అడగటం ఇష్టం ఉండేది గాదు. వాళ్ళ పరిస్థితి గూడా ఆర్థిక పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే, రైట్ టైమ్‌లో నేను అడుగుబెట్టాను. ఇప్పటికొచ్చేసి రైట్ టైమ్‌లో అడుగుబెట్టాను. అప్పుడు నాకు 19, 21 సంవత్సరం వచ్చేసరికి అన్నీ జరిగిపోయినియి. మా వారు చనిపోవటం, అంతా జరిగిపోవటం, పిల్లల్ని చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెంచుకుంటా వచ్చే సమయంలో నాకు ఇయన్నీ గూడా కష్టాలు ఎదురవుతా, ఈ కష్టాలకు తగ్గట్టు ఎన్ని జేశానో సార్, ఎన్ని చేసినా గూడా ఎక్కడ నా లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదు. ఎక్కడా గూడా ఎన్ని జేశానో అదే పెద్దవాళ్ళు జెప్తున్నట్టు అదేదో గొర్రెకి బెత్తడే తోకన్నట్టుగా ఆ టైప్‌లో ఉంది నా పరిస్థితి. అలా అవుతున్న సమయంలో నాకు ఇది దొరకటం మంచి అదృష్టం అనుకున్నాను మేడం ద్వారాగా. అలాగే ఈ అవకాశాన్ని మనం కరెక్ట్ అయిన టైంలో అడుగుబెట్టాను. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. అలాగే మా టీమ్‌కి గూడా మంచి చెక్కులిప్పించాలని, అలాగే నా మొదటి లైన్‌లో ఎంకమ్ మేడం గారి లైన్‌లో ఎల్ఓబి గూడా వచ్చే నెలలో తీసుకోబోతున్నాను. నా డిసెంబర్ గోలొచ్చేసి ఒక 40,000 తీసుకోవాలని, 40,000 తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది సార్ నా చిన్నపాటి సక్సెస్ కారణం. దీనికి కారణం అంతా గూడా మా టీమేను. మా పైనున్న అప్లైనర్స్. మంచి గైడ్‌లైన్స్ ఇస్తూ నాకు ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, అందరికీ గూడా సోదరీభావం ఉంటది సార్. వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్‌లో అసలు నాకు ముందుగా నచ్చిందంటే, చాలా అంతా బాగా అసలు రెస్పెక్ట్ గాని, విధానం గాని ఎంత చక్కగా అసలు బయట మనం ఎక్కడ నిలబడ్డా గూడా రెస్పెక్ట్ అనేది ఉండదు.
చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. శ్రావణ్ సార్ అయితే సొంత మన అన్నదమ్ముడిలాగా అనిపిస్తది మాకైతే శ్రావణ్ సార్‌ని జూస్తే. మన అన్నదమ్ములన్నా అలా ఉంటారో లేదో అనిపిచ్చిద్ది నాకు ఒక్కోసారి సార్‌ని జూసినప్పుడు. అలాంటి సోదర భావం, పరిశుద్ధమైన ప్రేమ అలాంటియన్నీ గూడా మన వెస్టేజ్‌లో దొరుకుతున్నాయి. చాలామంది అసలు ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్ అంటే అంత మంచి ప్లాట్‌ఫార్ము. ఇదంతా గూడా నేను వచ్చే లైఫ్ లైన్స్‌కి అందరికి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి చెక్కులు గూడా మేమంతా తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మా లైఫ్ లైన్స్‌కి గూడా ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆహ్, ఎల్‌ఓబితో గూడా తీసుకోవాలని వచ్చే నెల తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. హలో! హలో! థ్యాంక్ యూ మేడం. యెస్. యెస్. థాంక్ యూ సార్. ఈ చిన్నపాటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సుజాత మేడం. థాంక్ యూ వండర్‌ఫుల్ సార్. టెస్ట్ వండర్‌ఫుల్ టెస్టిమనీ. సార్ ఫస్ట్ కరెక్ట్‌గా టైమ్ సార్ కొత్తగా మాట్లాడాను. ఏమన్నా మార్పులు, చేర్పులు ఉంటే క్షమించండి సార్. ఏం లేవు మేడం. క్షమించేదేం లేదు. చాలా వండర్‌ఫుల్‌గా వచ్చింది టెస్టిమనీ గూడా. యెస్. ఆ! మన లైఫ్ జర్నీ టెస్టిమనీ అంటే ఏం లేదు. మన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది. అవును సార్. ఒక అవకాశాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్ మారిద్ది అని అందరం చెప్తుంటాము. అయితే ఆ అవును లైఫ్ సార్. ఎలా మారుతుందని గమనిస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరికిద్ది. అవును సార్. ఆహ్, నిజంగా మేడం మనం మీకు ఒక కొటేషన్ చెప్పొచ్చు. గెలవకపోవటం అంటే ఓటమి గాదు. మళ్ళీ అవును సార్. ప్రయత్నించకపోవటమే ఓటమి. అంటే అవును. గెలవలేదని మనం ఆగిపోతుంటాం. అది అది గాదు ఓటమంటే. ఆగిపోతున్నాము. అవును మళ్ళీ సార్. మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. అవును సో, సార్. అది మీరు ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే లైఫ్ అనేది ఇక లేదు అనుకునే టైంలో మళ్ళీ ప్రయత్నించారు చూడండి. అవును సార్. ప్రయత్నించారు. ఇంకా నాకెక్కడా లేదని అవకాశం దీంట్లో రైట్ టైమ్‌లో అడుగుపెట్టానని అర్థమైపోయింది సార్ నాకు. యెస్. యెస్. వెస్టీజ్ బిఫోర్ గూడా మేడం చాలా నిజంగా మీ జర్నీ జూస్తే సార్ చనిపోవడము, తర్వాత ఇంతటితో గాదని జెప్పేసి జాబ్‌కెళ్లారు. అక్కడ లైఫ్ లేదని మళ్ళీ కొన్ని పనులు జేస్తూ, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి సిమెంట్ పని జేస్తూ, హోటలు, తర్వాత పిల్లల్ని అవును సార్. చదివించడం. ఇట్లా ఏదైనా గానీ బాధ్యత అనేది తీసుకున్నారు గాబట్టి మీకు ఈ దేవుడనేది ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో గూడా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏందంటే, మీరు పడ్డ కష్టాలకి ఇంతకుముందు పడ్డ కష్టాలకి మంచి టీమ్, మంచి అప్లైనర్స్ ఉంటుంది. అవును సార్. ఖచ్చితంగా. అవును సార్. మంచి టీము, మంచి లైఫ్ లీడర్స్ వచ్చారు సార్. యెస్. యెస్. ఏదైనా మనం పడ్డ కష్టానికి అప్పటికప్పుడు ఫలితం రాదు. మనం ఇప్పుడు చేసే కష్టం అనేది ఫ్యూచర్ కోసం. అవును సార్. మన ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ రోజు పడే కష్టం, ఈ రోజు ఫలితం ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏ పనిలోను రాదు. సో, అవును. చాలా వండర్‌ఫుల్ టెస్టిమనీ మేడం. మీ లైఫ్ జర్నీ చాలా మందికి ఇన్‌స్పైర్ అవుతుంటది. సో, ఇంకొక అవును సార్. రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్ ఈ జూమ్‌లో ఉన్న చాలా మంది ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నోళ్ళున్నారు. కోటీశ్వరులు గూడా ఉన్నారు. బట్ నా రిక్వెస్ట్ ఏందంటే నేను చాలా జూమ్‌లో చెప్పే మాట, మీరు నిలబడితే మీకు బిజినెస్ అవసరం లేకపోవచ్చు. మీ నోటి మాట ద్వారా ఇలాంటి ఆడబిడ్డల లైఫ్‌ని చేంజ్ చేసే ఒక అవకాశం. ఆ రోజు ఏదైతే మేడం జెప్పిందో నీకు మంచి అవకాశం అని నాగమణి మేడం జెప్పిందో, ఎళ్లి అవకాశం ఇవ్వటం ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఇవన్నీ బయట పడేసి మొత్తం లాస్ట్‌కి ఒక హోటల్ పెట్టుకొని సెటిల్ అవుదాం అనే మనిషి హోటల్ తీసేసారంటే, అది గూడా ఎక్కడ జరిగిందంటే మీటింగ్‌కొస్తే మేడం లాంటి ఒక మనిషిని చూసి నేను హోటల్ బిజినెస్ చేస్తాను అక్కడ ఇన్‌స్పైర్ అయింది మేడం. సో, మీటింగ్స్‌కి ఎందుకు రమ్మంటున్నామంటే, మీటింగ్‌లో మనం డిసైడ్ అయ్యేలా చేస్తాయి మనల్ని. ఎవరో ఒక మాట, ఆ మాట ధైర్యం తీసుకొని ఈరోజొస్తే మేడంకి మంచి టీమొచ్చింది. దాంతో పాటు వాళ్ళ బాబు స్టార్టింగ్ బిలీవ్ చేయలే. ఎందుకు బిలీవ్ చేయరంటే ఎవరికైనా గాని ఈ బిజినెస్ గురించి తెలీదు. రెండోది ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినప్పుడు నెగెటివ్ వచ్చిద్దేమో ముందు తర్వాత సంగతి మనకి. ఆ నెగెటివ్ మనకెందుకమ్మా మన పనేది చేసుకుంటున్నాం గదా! ఎప్పుడైతే మేడం సక్సెస్ జూసారో యెస్ రైట్ నువ్వు గూడా సపోర్ట్ చేయను వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేయటం ఇదంతా గూడా మన లైఫ్‌లో జరుగుతుంది. కొంత జర్నీ మనం చేయగలిగితే. సో, ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏందంటే లీడర్స్ అందరం గూడా ఇక్కడ మాక్సిమం 95% 195 మంది పేదవాళ్ళే ఉంటాము. మన జీవితాలు మారడానికి బయట అదృష్టం అనేది ఏమీ ఉండదు. జస్ట్ ఒక అవకాశం. ఇలాంటి వెస్టేజ్ లాంటి అవకాశం వచ్చింది. ఇది మీకు అవకాశంగా కనపడితే కొన్ని మీటింగ్స్, కొన్ని జూమ్స్ గాని మనం అటెండ్ కాగలిగితే, లేదు మీరెవరినైనా జాయిన్ చేసారు వాళ్ళనైనా గాని జూమ్ మీటింగ్స్. బ్రహ్మేష్ సార్ వండర్‌ఫుల్‌గా ఫాలో అప్ చేస్తా ఉంటాడు. సో, మీటింగ్స్‌లో కనెక్ట్ చేయటం వల్ల ఎవరి జీవితం వాళ్ళే మార్చుకోవాలి. అది మాత్రం నిజం. కానీ మారాలంటే ముందు మనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే, ఎవరో ఒకరు వాళ్ళకి అవసరం ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ పట్టుకొని ముందుకెళ్తా ఉంటే, కనీసం మన జీవితం మొత్తంలో ఒక 5, 6 లేదా ఒక 10 మందినన్నా మార్చే అవకాశం దేవుడు మనకిచ్చాడు కాబట్టి,
మంచి అవకాశం తీసుకున్న సుజాత మేడం. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పున్నారో మీ లైఫ్ జర్నీ సక్సెస్ జర్నీగా పూర్తిగా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇలా ముందుకెళ్లే క్రమంలో మనందరి సపోర్ట్ కొండేపి వెస్టీస్ ఫ్యామిలీ దట్టు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇవన్నీ కూడా థ్యాంక్ మీకు అండగా ఉంటాయి. ఇలానే ముందుకెళ్ళండి. సార్ చెప్పున్నాడు ఇంతకుముందు, మేడం బ్యాక్గ్రౌండ్లో ఇలా చాలా పూర్ సార్, ఇట్లా హస్బెండ్ లేరు పిల్లలు అని చెప్పారు. బట్ ఇప్పుడు పరిచయం లేదు, కానీ గుర్తున్నారు మీరు. ఏదైనా అవునండి. సరే మా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అందరం థ్యాంక్ యూ సార్. కలిసి ముందుకెళ్ళి సక్సెస్ అవుదాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మిమ్మల్ని పరిచయం చేసినటువంటి శ్రావణ్ సార్కి కిరణ్ సార్కి కూడా వండర్ఫుల్ థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ ద్వారా చాలా మందికి మీ మాట ద్వారా ఇన్స్పైర్ అవుతారు. అవును సార్. సో అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. స్పెషల్ థ్యాంక్ యూ సార్ మీకు, శ్రావణ్ సార్కి. చాలా మంచి లీడర్ని మళ్ళీ మన వెస్టేజ్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సార్, ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి. లీడర్స్ అలాగే సార్. గమనించండి, ఫీడ్బ్యాక్ లో మనం జస్ట్ 1 minute అందరికి అవకాశం ఇద్దాం. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మేడం చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఇన్స్పైర్ గా తీసుకొని నేను కూడా ఇలాంటి ఆడబిడ్డలకు అండగా ఉండాలనుకుంటున్నాను, లేదంటే నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే చెప్పండి. నా టీంకి బాగా ఉపయోగపడింది సార్. అందరికి కళ్ళు తెరవాలి, అందరి గురించి కాదు మీ గురించే మాట్లాడండి. ఎందుకంటే ఇలా మాట్లాడుకో ఎవరు కూడా నెగిటివ్ తీసుకోవద్దు. ఇది మనకు అర్థం అవ్వాలి, జనానికి కాదు. సో మీకేం అర్థమైంది ఆ పాయింట్ చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ ద ఫీడ్బ్యాక్ సెషన్ సార్. అలాగే థ్యాంక్ యూ. సుధాకర్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలి మీకు, వాళ్ళకి మీరు ఓకే. వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అని ఉంటుంది. ఆస్క్ టు అన్మ్యూట్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి సార్. అర్థమైందా మీకు? ఓకే. ఆస్క్ టు అన్మ్యూట్ ఇచ్చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి. సుధాకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం జీవితం అంతా సార్ మేడం జీవితం అంతా కన్నీటి పర్వం మేడం సార్. అది బాగా ఉంది. అలాగే వాళ్ళ అబ్బాయి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నా కూడా మేడం ముందుకు సాగింది మేడం సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది. అలాగే నేను కూడా ముందుకు సాగాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వి రమణ మల్లికార్జున్ సార్ టీం. వి రమణ మల్లికార్జున్ సార్ టీం. రమణ సార్ గుడ్ మార్నింగ్. వి రమణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుజాత మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ కష్టాలన్నీ మేము విన్నాం సార్. మేము అదే కష్టాలతో మేము అంతా ఎదరగెళ్దామని వస్తున్నాం సార్. మీ టిఫిన్ బండి ఇటు అన్ని విన్నాం సార్. మీ లైఫ్ లో చాలా కష్టాలు పడ్డారు. ఈ కష్టాలు ఎదుర్కొని మీరు ఎదురుకొచ్చారంటే చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇదే కష్టాలతో మేము కూడా ఎదరగెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. ఓకే సార్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఖచ్చితంగా మీరు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రావణి మేడం. ధనలక్ష్మి మేడం టీం. శ్రావణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారు. శ్రావణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చారు సార్. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్. ధనలక్ష్మి మేడం టీం. శ్రావణి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఒకసారి ఇవ్వండి సార్. అన్మ్యూట్ 2 times ఇస్తే మళ్ళీ మ్యూట్ అవుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణి మేడం. మేడం మీలో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు చాలా కష్టాలు పడ్డారు. మీతో జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. అయితే మీలో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు పెద్దవాళ్ళు అయ్యుండి కూడా నాకేం తెలియదు, నాకు అసలు ఏమి తెలియదు, చాలా నేర్చుకోవాలి. మనకన్నా చిన్నోళ్ళు అయినా సరే పెద్దోళ్ళు అయినా సరే
నాకేం తెలీదు. నేను తెలివి కల్లదాన్ని కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తెలివి కల్లోళ్ళు. వాళ్ళందరిని చూసి నేను నేర్చుకోవాలి అని మీకు మీరే ఇదిగా ఫీల్ అయిపోయి పక్కనోళ్ళు కూడా చూసి చాలా నేర్చుకుంటారు మేడం. మీకన్నా నేను చిన్నదాన్నయినా గాని శ్రావణి నేనేమన్నా నేర్చుకోవాలా? నాకు తెలియజెప్పు అని నీకన్నా చిన్నదాన్నయినా గాని నన్ను మీరు అడుగుతారు మేడం. అది బాగా నచ్చింది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. మీరందరూ ఉండటం వల్లే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. థ్యాంక్ యూ మేడం. చిన్నపాటి సక్సెస్ అయినా ఈ స్థాయిలో ఉండగలిగాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. నెక్స్ట్ రమేష్ సార్, హరి సార్ టీమ్. రమేష్ సార్, హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా నేను ఎమోషన్ అయ్యానండి. మీ అన్న మీ షేర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అయితే సార్. టిఫిన్ బండి నడుపుతూ టాపిక్ పనికి వెళ్తూ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అవును సార్. అయితే కొద్దిగా చాలా బాగుంది. అయితే మీరు అనుకున్న గోల్ సాధించాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం, కలికివాయి. సుజాత మేడం, కలికివాయి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి ఒక లేట్ అయితే. అలాగే సార్. సుజాత మేడం. సార్ నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి లేట్ అయితే, వాళ్ళు ఒకవేళ అందుబాటులో లేరేమో. సరే, పసుపులేటి ఆంజనేయులు గారు. ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఆంజనేయులు మేడం. అది మంగళగిరి హరి సార్ టీము. ఓకే సార్. మేడం ఇవాళ జూమ్ మీటింగ్ చిన్న పిల్లోడికి పాఠం చెప్పినట్టు ఉంది మేడం. అసలుకి ట్యూషన్లో పిల్లోడికి పాఠం చెప్పినట్టే ఉంది మేడం. అసలుకి థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్గా ఉంది మేడం. అసలు జూము మీరు రెండోసారి మాకు ఇంకోసారి ఇవ్వాలని ఆప్షన్ కోరుకుంటున్నాం మేడం. అసలుకి చాలా బాగుంది మేడం. నేను నేర్చుకోవాలి, మీటింగ్కి వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి, నా కింద టీంని కూడా నేను రన్నింగ్ చేసుకోవాలి అనేది కోరుకుంటున్నా మేడం. చాలా ఓకే బాగుంది సార్. మేడం. చాలా బాగుంది మేడం ఇవాళ మీటింగ్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. మాధవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఏంటి సార్ సార్ ఏంది లేట్ ఎందుకు అవుతుంది మీకు? హలో ఎస్ మేడం. గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సుజాత మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు స్టార్టింగ్ నుంచే మీ తండ్రికి దూరమై మీ తల్లికి దూరమై అవును మేడం. వేరుగా అంటే కొన్ని ప్రేమలకు దూరమైనప్పుడు ఎమోషనల్ గా పెరిగి ఉంటారు మేడం. కానీ అవును. మ్యారేజ్ అయినప్పుడు కూడా మళ్ళీ అదే ఫెయిల్యూర్ మీరు చూశారు. భర్త ప్రేమ అవును. అనేది దూరం అవడం. కొన్ని ప్రేమలు అవును. దూరం అయినప్పుడు ఆమె ఎమోషనల్ ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది మేడం. కానీ ఆ స్థితిలోనే మీకు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ మీరు ఇంకా ఎవరి వైపు చూడకుండా ఆ పిల్లల్ని పెంచడానికి మీరు ఓర్పుగా ఆత్మవిశ్వాసం కనిపించింది మేడం. మీలో కొన్ని ప్రయత్నాలు చేయడం, వాటి ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోవడం అనేది ఎవరి మీద మేడం. అడగకుండా ఎవరిని అడగకుండా మీ కుటుంబాన్ని మీరే పోషించుకోవడం అనేది ఎదురైన పరిస్థితులు ఫెయిల్యూర్స్ అన్ని ఎదుర్కొన్న స్థితిని బట్టి మీలో ఓర్పు ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. అవి నాకు కనిపించాయి మేడం.
థ్యాంక్ యూ మేడం. సెకండ్ స్టేజ్‌లో జాయిన్ అవ్వడానికి మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మీ ఆధారానికి మీరు పెట్టుకున్న బిజినెస్‌నే వదిలేశారు మీరు. ఈ బిజినెస్ వల్ల నేనేమన్నా నేర్చుకోలేకపోతానేమో అనే భయం మీలో ఉండి, అవును నేర్చుకోవడానికి మేడం. అక్కడ ఇంట్రెస్ట్ చూపిచ్చారు మేడం. నాకది బాగా కనెక్ట్ అయింది. ఇంకొకటి చుట్టుపక్కల వస్తూ ఉన్న నెగెటివ్స్ ఎక్కడ ఆ నెగెటివ్స్‌కి నేను కనెక్ట్ అయిపోతానని ఎవరితో మీట్ అవ్వకుండా ఇంట్లోనే ఉండడం అనేది నాకింకా కనెక్ట్ అయిందండి. అవును మేడం. మీరు సాధించిన చెక్ ద్వారా మీకు సన్‌కొచ్చిన నెగెటివ్‌ని కూడా మీరు తొలగించుకోగలిగారు. అవును మేడం. నాకు ఈ పాయింట్‌లన్నీ కనెక్ట్ అయినాయి మేడం. మీరు పడిన కష్టము, ఫెయిల్యూర్స్ అన్నీ మీరు సాధించుకోగలిగారు. ఆత్మవిశ్వాసం మీకు చాలా ఎక్కువ, ఓర్పు ఎక్కువ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ చెప్పారు మాధవి మేడం. ఇందులో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏదో ఒక పాయింట్ చెప్పి దానికి ఎందుకనక వెనకాల అందరికి అవకాశం ఇవ్వాలి మనం. చాలా ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యెస్. ప్రతి పాయింట్ అందరికి కనెక్ట్ అయింది లీడర్స్ గమనించండి. ఒక పాయింట్ ఎందుకు చెప్పమంటున్నానంటే మనకు కూడా గుర్తుంటది. రైట్. మల్లికార్జున్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. చల్లా మల్లికార్జున్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. ఓకే రైట్. కృష్ణవేణి మేడం న్యూజిలాండ్లో అన్మ్యూట్ ఆప్షన్ చూడండి మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కొంచెం మా అమ్మ మాట్లాడతారంట సార్ ఈరోజు. అమ్మగారికి అవకాశం ఇస్తున్నా. ఎస్ 1 మినిట్ ఇవ్వండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నా. విన్నారా మేడం గారు టెస్ట్ మనీ? విన్నాం సార్. ఓకే సుజాత మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా దాటుకొని వచ్చావు బుజ్జి. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. నువ్వు ఓకే మేడం. అన్ని కష్టాలు దాటుకొని నిలబడగలిగావు. ఇంతే ముందుకు సాగేళ్ళు. అవును మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు బుజ్జి. ఖచ్చితంగా మేడం. ఒక ఖచ్చితంగా పిల్లాడి అవుతుంది మేడం. చెప్తున్నా, ఇంకా నువ్వు ధైర్యంగా ఇంతే ముందుకు దూసుకొని వెళ్ళు. థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. 1 మినిట్లో ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేశారు. రెండోది మీ మేడం కృష్ణవేణి మేడం కూడా వండర్ఫుల్ లీడరు. నిలబడితే అవును సార్. ఇటువంటి ఆడబిడ్డలకు చాలా మంది లైఫ్ని చేంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ అనూష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ అసలు చాలా బాగుంది మేడం. మీ టెస్ట్ అసలు చాలా ఎమోషనల్ టెస్ట్ మనీ అంతా కూడా. కానీ మేడం నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మీరు మీటింగ్కి వెళ్ళి అక్కడ ఒక మేడం చెప్పిన మాట ఇన్స్పిరేషన్ గా తీసుకొని, దీంట్లో నాకు చదువు లేకపోయినా నేను కూడా సక్సెస్ అవుతాను, నేను కూడా నిలబడతాను అని అన్నారు కదా మేడం. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా అలాగే నేను కూడా ఇవాళ మీ మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని నిలబడాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. అలాగే మీరు డిసెంబర్ కల్లా ఏ గోల్ అయితే పెట్టుకున్నారో రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనుష మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ మీకు మేడం. కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నాయి, త్వరగా మంచి ప్లాట్ఫామ్లోకి వచ్చారు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎస్ సుధారాణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుధారాణి మేడం గుడ్ మార్నింగ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. మేడం సుధారాణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చదువుతుంటే నా లైఫ్ నేను విన్నట్టుంది మేడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మేడం. నిజం మేడం, నేను చాలా కష్టాల్లో పడి సేఫ్ జోన్లోకి వచ్చాను. కానీ నేను వెనక్కి వెళ్ళి నాదేనా ఇది అంటున్నానా అన్నట్టుగా అనిపించింది మేడం ఫస్ట్ టైం. పొద్దున్నే లేచి జూమ్ పెట్టుకొని నేను పనులన్నీ చేసుకుంటాను మేడం. ఆ పనులన్నీ పక్కన పెట్టి మీ చెప్పేదాన్ని వింటున్నాను మేడం. ఇప్పటి వరకు నాకు ఎక్కడో ఒక మైనస్ ఉండేది మేడం. నేను చేయలేనేమో, చెప్తే ఎనరేమో,
ఇంత వయసు ఉన్నా కూడా చెప్పగలుగుతానో లేదో అనే డౌట్ ఇంకా ఉండేది మేడం నాకు. కానీ మిమ్మల్ని చూసి మాత్రం ఖచ్చితంగా నేను కూడా గెలవగలను, ఖచ్చితంగా కన్విన్స్ చేయగలను మాత్రం ఇవాళ మాత్రం కన్ఫామ్గా చేసుకున్నాను మేడం. ఖచ్చితంగా నేను కూడా మీలాగా మారుతాను మేడం. మీ గోల్ మాత్రం మీరు రీచ్ అవ్వాలని దేవుని ఖచ్చితంగా కోరుకుంటాను మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం. మేడం. ఖచ్చితంగా నిలబడండి థ్యాంక్ యూ మేడం. ఆనంద్ మీ సార్. గోల్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నాకు ఈ ఎస్ ఎస్ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్ ముందు థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ మేడం. నేను అవకాశం ఇవ్వలేదు, అన్మ్యూట్ ఇచ్చాను. అవకాశం మీ అప్లైనర్ అదే ఇచ్చారు. సార్ అసలు నా గట్టిగా లైఫ్ ముందుకెళ్ళాలి. నేనే విన్నట్టు సార్ ఇవాళ మాత్రం ఖచ్చితంగా నా థ్యాంక్ యూ. లైఫ్ నేను రీల్ వేసుకున్నట్టుగా ఉంది ఫస్ట్. సూపర్ మేడం. అదే నేను అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ముందు మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తాం మేడం. నేనేమంటానంటే అన్నీ బాగుంటాయి టెస్ట్ మనీలో, కానీ మనం ఏదో ఒక పదాన్ని ఇన్స్పైర్ తీసుకొని దాంతోనే ముందుకు వెళ్ళడానికి ఒక బలం. చూడండి మేడం ధైర్యం ఎవరంటే, ఆ మీటింగ్లో మేడం గారు వచ్చి నేను హోటల్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నాను, ఆ ఒక్క మాట కనెక్ట్ అయ్యారంటే ధైర్యంగా ఓహో నేను చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి మాట ఒకటి తీసుకుంటే ముందుకు వెళ్ళగలం. అన్ని మాటలు మైండ్లో పెట్టుకుంటే జస్ట్ కొటేషన్ లాగా చదువుతాము, జూమ్ అయిపోయినాక వెళ్ళి మళ్ళీ మన డైలీ లైఫ్లోకి వెళ్తాం. అందుకనే మీరు వెళ్ళిపోతాను సార్. చెప్పే నిజం మాట సార్ ఇవాళ మాత్రం నాకు నిజంగానే నాలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అని ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా త్వరగా నేను మీరు కూడా బ్రాంజ్ అవ్వాలి, మారాలి త్వరగా బ్రాంజ్ అవ్వాలి. మారాలని గమనిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ దుర్గా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒంగోలులో ప్రతిసారి చూస్తూనే ఉంటాను మేడం. మీ వెనక ఇంత ఉందనేది నాకు తెలియదు మేడం. కాకపోతే ఎప్పుడు అవును కూడా వస్తాను గుడ్ మార్నింగ్ అని చెప్పేస్తాను, నా పని అవును నేను మేడం. చూసుకొని వస్తాను మేడం. అమ్మాయిని కూడా చూశాను మేడం నేను. అవును మేడం. మా పాప ఎప్పుడు నాయనకిడితే ఉంటారు. అవును మేడం. అట్లనే మీ పాయింట్లో నాకు నచ్చింది ఏంటంటే మీటింగ్కి వెళ్ళటం, అక్కడ విని చదువు లేదు కదా నేను కూడా చెయ్యొచ్చు కదా అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. అట్లనే మీ గోలు డిసెంబర్ కల్లా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం హార్ట్ఫుల్ గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈ మేడం. జూమ్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఖచ్చితంగా మీరు కూడా వండర్ఫుల్ లీడర్. ఖచ్చితంగా మీరు కూడా సిల్వర్ డైరెక్టర్ క్యాడర్లు ఉన్నారు. త్వరగా ఎల్ఓబి తీసుకోవాలి. చాలా మంది లేడీస్ ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. అయ్యమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హైమా మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి మేడం. మీ లైఫ్ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎక్కడా కూడా విధికి మీ లైఫ్లో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా విధికి ఎదురెళ్ళి మీరు ఈరోజు లైఫ్ లీడ్ చేసి వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నారు మేడం. మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినమ్మటే నేను హోటల్ పెడితే నేను ఏం నేర్చుకోలేనేమో, నేను మీటింగ్లు మిస్ అవుతానేమో అన్న ఉద్దేశంతో మీకు బతుకు తెరువైన ఇన్కమ్ వచ్చే హోటల్ని కూడా పక్కన పెట్టేసి మీరు ఈరోజు మీరోజు విస్టీజ్లో ముందుకు వెళ్తున్నారు మేడం. నిజంగా ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మేడం. చాలా మంది కూడా నాకు వచ్చే ఈ ఆదాయం నేను ఆపేసుకుంటే ఎట్లా అన్న ఉద్దేశంతో ఉన్నారు. నేను ఆ పాయింట్ అనేది ముందు పట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతాను మేడం. మీరు కూడా మీరు పెట్టుకున్న గోల్స్ ఎప్పుడు దేవుడు మీకు ఎలవేళలా తోడుండి మీరు పెట్టుకున్న గోల్స్ కూడా హార్ట్ఫుల్ గా నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హైమా మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్ ధనలక్ష్మి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సుజాత. సుజాత ధనలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ చాలా చక్కగా బాగుంది మేడం. ఓకే మేడం. ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా బాగా మాట్లాడారు. ఫస్ట్ ఫస్ట్ నుంచి టైం మేడం. గమనిస్తూనే ఉన్నాను. ఫస్ట్ టైం అయినా కానీ ఇది ఫస్ట్ టైం కాలేదు. 10 సార్లు స్పీచ్ ఇచ్చిన వాయిస్ లాగే ఉంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మనం ప్రతి పనిలో 2010-9 నుంచి ఇద్దరం సార్, ఆ అమ్మాయి నేను ఇద్దరం ఒకేసారి పనిచేసేవాళ్ళమి. ఓకే ప్రతి హాస్పిటల్ వెళ్ళేటప్పుడు నేను డ్వాక్రా గ్రూపుల్లో మీటింగ్లు వెళ్తున్నప్పుడు ఒంగోలు ఆటోలో బస్సులో కనిపిస్తూ ఉండేది. ఎస్ తను గ్రూప్లో ఉన్నా కానీ మా వివో కాదు, పక్క వివో మా ఫ్రెండ్ వివోఏలో ఉండేది. తను చేరింది అనగానే నేను కూడా జాయిన్ అయ్యాను సార్. సేమ్ వండర్ఫుల్గా బాగా ఖచ్చితంగా మేడం. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మేడం లాంటి వాళ్ళకి అవసరం మేడం.
ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి వాళ్ళు కూడా చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు మేడం. ఖచ్చితంగా మేడం చాలా సార్లు చెప్పున్నారు మీ గురించి మేడం కూడా. ఎక్సలెంట్ లీడర్ సార్ మేడం. మేడం డాక్టర్ వివో గారు. ఎస్ ఓకే. థ్యాంక్ యూ నాకు మేడం. 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఉంది అనగానే నేను కూడా జాయిన్ అయ్యాను సార్ ఎమ్మటే. సూపర్ సూపర్ మేడం. నీ గోల్ బాగా థ్యాంక్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సుజాత మేడం. వెరీ గుడ్. వెరీ గుడ్ థ్యాంక్ యూ మేడం. అలాగే మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాగమణి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ కోసం ఎదురు చూస్తాం. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్. సుజాత మేడం. సుజాత గుడ్ మేడం మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగమణి మేడం. ఈ రోజు గుడ్ నేను మార్నింగ్. ఫస్ట్ జాయిన్ అవ్వకపోయి నాకు నువ్వేం మాట్లాడో అర్థం కాలేదు మేడం. మ్మ్. లాస్ట్ లో శ్రావణ్ సారు లాస్ట్ లో జాయిన్ అవ్వమ్మా అని చెప్పాడు. అయితే అంతా మధ్యలో మీ జాయిన్ గురించే మాట్లాడారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. నాగమణి మేడం ఆ, ఆ. అంతా మీ గురించే చెప్పారు. మంచి అవకాశం ఇచ్చారు. నేను అసలు వినలేదు సార్. నా దరిద్రం నా ఏం దరిద్రం కాదు ఏమో ఈ రికార్డు రోజు నాకు అసలు జాయిన్ అవ్వడానికి ప్లేస్ లేదు సార్ నాకు. ఉండదు మరి. అందుకే 5:30కి 5:30కి జూమ్ 5:40 దాకా ఉంటే మనకు అవకాశం ఉండదు. సార్ నేను 5:30కే జాయిన్ అయ్యాను సార్. ఓకే పర్వాలేదు మాట్లాడండి. ఏం లేదు మీ గురించి బాగా టెస్ట్ మెన్లు బాగా చెప్పారు మేడము. మంచి అయ్యో అవకాశం నేను ఇచ్చారు. మంచి అప్లైనర్ అని. నేను వినలేకపోయాను అందుకే పర్లేదమ్మా. నేను. ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సుజాత. రైట్. థ్యాంక్ యూ నాగమణి మేడం. మీరు మంచి లీడరు. థ్యాంక్ యూ. ఎస్ ఈ అను మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రావణ్ సార్ టీం అను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అనిసా మేడం. మేడం మీ టెక్స్ట్ మనీ చాలా బాగుంది. సో నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఒక 3 పాయింట్స్ మేడం. సో ఆ 3 పాయింట్స్ కూడా ఒకటి వచ్చేసి నేను జీరోగా ఉన్నాను సార్. నేను చాలా తెలుసుకోవాలి అని అన్నారు. సో ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. మనకి ఎంత తెలిసినా కూడా జీరోగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, నేర్చుకోగలం. సో ఎస్ ఇంకో మేడం. పాయింట్ వచ్చేసి అదే మీ అబ్బాయి గారు నెగిటివ్ గా మాట్లాడినప్పుడు చెక్కుతో సమాధానం చెప్పారు మేడం. సో ఆ అవును. పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మీటింగ్కి వెళ్ళి డిసైడ్ అయ్యారు. ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి డిసైడ్ అవును. అయ్యారు. సో ఈ 3 పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయినాయి మేడం. సో దీన్ని బట్టి నేను కూడా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీకు ఉన్న గోల్స్ సక్సెస్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన సార్ ఆనంద్ సార్ మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. పర్లేదు. మీ గోల్ కూడా ఎస్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం. మీరు ఏదైతే చెప్పారో ఆ 3 పాయింట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తే ముందుకు వెళ్తాం మేడం. మీటింగ్స్కి వెళ్ళి డిసైడ్ అవ్వాలి. ఎవరైనా నెగిటివ్ చెబితే వాళ్ళకి మన సక్సెస్ త్రూ ఆన్సర్ చెప్పాలి. అవన్నీ కూడా మనం చేయగలిగితే లైఫ్లో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. రైట్. రామకోటం మేడం ప్లీజ్. సుమా ప్రసాద్ మేడం టీం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి. ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇవ్వటం. ఎన్ని రోజులు భయం వేసేది మాట్లాడాలంటే. అందుకే మీకు అడ్మిట్ ఇచ్చాను మేడం. మాట్లాడండి. మీరు బాగా మాట్లాడతారు. మాట్లాడండి. ఏమి ఇబ్బంది లేదు. మీరు విన్నదే చెప్పండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్ట్ మనీ విన్న తర్వాత దేనికి భయపడకూడదు, దేనికైనా ధైర్యం తెచ్చుకొని ముందుకు అడిగేయాలి అని అనిపించింది మేడం. అవును మేడం. చాలా చిన్నదానికే ఆలోచన వచ్చేసేది నాకు. చిన్నదానికే ఏడ్చేసేదాన్ని. నా చుట్టూ ఎవరు లేరని భయపడేదాన్ని ఇంతకు ముందు. అవును మేడం. అట్లా మీ ఆలోచిస్తే మాటలు విన్న ముందుకు తర్వాత వెళ్ళాం మేడం. మీ మాటలు విన్న తర్వాత ఓ ఇలా ఉంటే ఇలా ధైర్యం తెచ్చుకోగలము, ఇలా మాట్లాడితే ఇలా ఉండగలము, మనకి ఎవరు తోడు ఉండాల్సిన అవసరం లేదు, మనకి మనమే తోడు అనిపించింది మేడం. ఎస్ మేడం. ఎస్ అదే కావాలి మేడం. థ్యాంక్ యూ రామకోటం మేడం. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మేడం స్టోరీ అన్నారు కదా. మేడం కంటే కష్టాలు ఏం లేవు మీరు ఆలోచిస్తే. అవును అంతా సార్. మన ఆలోచన చూడండి. మేడం లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. 21 సంవత్సరానికి హెల్ప్లెస్ ఏం లేదు. కానీ నిజంగా సార్ అంత స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మేడం వచ్చారంటే చాలా ధైర్యం తెచ్చుకొని మేడం మోటివేషన్ చేసుకొని వచ్చారు సార్. అంతకంటే నా ఏం పెద్ద కాదని అనిపించింది నాకు ఈ రోజు.
సూపర్. ఇక నుంచి మీరు ఇదే మోటివేషన్ తీసుకొని సుజాత మేడం మోటివేషన్ తీసుకొని త్వరగా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. లీడర్స్ గమనించండి, టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం కొంతమందికి అవకాశం వచ్చింది, రాని వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. లాస్ట్గా రంగారావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రంగారావు సార్. గుడ్ మేడం మార్నింగ్. మేడం కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ సార్. నేను జర్నీలో ఉండి 5:20కి జూమ్ అటెండ్ అయ్యాను. ఓకే సార్. సిగ్నల్స్ మిస్ అవటం వలన 5:40కి కట్ అయిపోయింది నా సిగ్నల్. నేను ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. 6:30 వరకు నాకు అసలు ఛాన్స్ దొరకలేదు. లాస్ట్ 10 నిమిషాలే విన్నాను మీది, కానీ అద్భుతంగా ఉంది మేడం. 300 మెంబర్స్. ఇంకోటి ఫీడ్బ్యాక్ అని చెప్పే వరకు కూడా 300 మెంబర్స్ ఉన్నారు మీ జూమ్ లో. సూపర్ మేడం, Yes. చాలా బాగా చెప్పినట్టున్నారు. నేను విన్నదాన్ని మాత్రం నేనున్న 10 నిమిషాల గురించి మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను. ఒకటి మేడం, పర్పస్ ఎంత క్లియర్ గా ఉంటే, మన పర్పస్ పట్ల మనకి ఎంత క్లారిటీ ఉంటే మన పర్స్ అంత క్లియర్ గా ఉంటది, మన లైఫ్ అంత బాగుంటది. అవును సార్. ఇంకోటి మీ మీటింగ్ లో నేను అర్థం చేసుకుంది, ఈవెన్ నేను నమ్మేది కూడా, మన గోల్ పట్ల మనం ఎంత క్లియర్ గా ఉన్నామో, మన సమస్యల్ని మనం అధిగమించి మంచి స్థాయికి వెళ్ళాలి అనే గోల్ పట్ల మనం ఎంత క్లియర్ గా ఉంటే మనకి అవును ఎన్ని సార్. నెగటివ్స్ వచ్చినా పక్కన పెట్టేస్తాం మేడం. ఒకటే ఓకే ఉండాలి మన సార్. మైండ్ సెట్ లో. మన మైండ్ సెట్ క్లియర్ కట్ గా మన గోల్ ముఖ్యమా, నెగటివ్స్ ముఖ్యమా? ఎన్ని నెగటివ్స్ వచ్చినా పక్కన పెట్టి మన గోల్ మాత్రమే మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతటిదైనా సాధించవచ్చు మేడం. అవును సార్, నేనైతే అదే నేను చాలా చూసాను సార్. గట్టిగా నమ్ముతాం, మీలో కూడా అది చూశాను. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. ఆనంద్ థ్యాంక్ సార్. యూ సార్. శ్రావణ్ సార్ మీ థ్యాంక్ యూ. గురించి చాలా చెప్తుంటాడు. రియల్ గా ఇవాళ రియలీ హ్యాపీ మేడం. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. మీరు కూడా మా టీంలో ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీలాంటి వాళ్ళు కూడా ఇంకా మరింత మంది రావాలని కోరుకుంటున్నాను సార్. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆనంద్ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. ఖచ్చితంగా మీ బలం ఇలాంటి బలహీనలకు అండగా ఉండాలి. మనందరం కూడా ఈ టీం ఆ టీం, ఈ లైన్ ఆ లైన్ ఏదేం లేదు లీడర్స్. ప్రతి ఒక్కరు ఎవరైతే మనకి ఇక్కడ ఒక పర్పస్తో వచ్చారో, జీవితం మారిద్దని నమ్మి వచ్చారో, వాళ్ళందరికీ మనం మన మాట ద్వారా కావచ్చు, మనం ఏదే విధంగా హెల్ప్ చేయాలి. సో ఇదంతా కూడా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ జరుగుతూ ఉంటుంది. రైట్. లాస్ట్ వన్ సార్, సుధా మేడం, మల్లవరపు సుధా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మల్లవరపు సుధా మేడం, హరి సార్ టీం. మేడం అడ్మిట్ ఆప్షన్ చూడండి మేడం, మళ్ళీ అడ్మిట్ చేసుకోండి. గుడ్ రైట్. మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా కష్టాలు పడ్డారు మేడం. అంత కష్టపడ్డారు కాబట్టే భగవంతుడు మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు మేడం. అవును మేడం, అవును. మీరు ఇందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీ మీ అన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ముందుకు వెళ్తానికి రెడీ అయ్యాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా సక్సెస్ అవ్వాలని, దీంట్లో పట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ ఓకే యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుధా మేడం. మీకు కూడా మేడం జర్నీతో పోలిస్తే పెద్ద కష్టాలు ఏం కాదు అవి. ఖచ్చితంగా అవును మీరు సార్. కూడా త్వరగా సక్సెస్ అవ్వాలి. మంచి టీం వచ్చింది మీకు కూడా. ఓకేనా? ఓకే సార్. డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. రైట్ లీడర్స్, టైంతో మనం చాలా విలువైందని ప్రతిరోజు చెప్తుంటాం. అందరూ ఇప్పుడు ఎవరైతే అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారో వీళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా, నాకు కష్టాలు ఉన్నాయి, నేను ఇబ్బందులు పడుతున్నానని చెప్పిన వాళ్ళకి నేను అడ్మిట్ ఇచ్చున్నాను. మిగతా వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, నాకు ఆప్షన్ రాలేదు, ఆనంద్ సార్ నాకు ఇవ్వలేదని. మీరు ఏదైతే మైండ్లో అనుకున్నారో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకెళ్ళండి. మరో రోజు మీకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. లాస్ట్గా మనం మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. గమనించిన లీడర్స్, ఇవాళ వండర్ఫుల్ ఆపర్చునిటీ వేటపాలెం దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేటపాలెం కానీ లేదంటే చీరాల సరౌండింగ్స్ బాపట్ల ప్రతి ఒక్కరికి మంచి అవకాశం. అవర్ గ్రేట్ అప్లైనర్ మై మెంటర్ సురేష్ సార్ 2 గంటలకి మనకు ఆ అవకాశం ఇచ్చున్నారు కాబట్టి సార్ కూడా చాలా బిజీ అయిపోయి ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఏదైతే ఆ సరౌండింగ్స్లో టీం ఉందో ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా అక్కడ కాల్ చేసి మీటింగ్స్ ఇన్వైట్ చేయండి. మీటింగ్స్లోనే అందరం చేంజ్ అవుతుంది, మీటింగ్స్లోనే డిసైడ్ అవుతుంది. కాబట్టి మీటింగ్స్ని ఎక్కువ ఉపయోగించుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి 25 వండర్ఫుల్ ఆపర్చునిటీ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ మనకి ఉదయం కావలి సెమినార్ ఇచ్చున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ అవకాశాన్ని మనం తీసుకొని మనం ముందుకెళ్ళాలి.
అదే రోజు పామూరు మధ్యాహ్నం. గమనించండి లీడర్స్, మీటింగ్స్ అనగానే చాలామంది ఏంటంటే విన్నదే కదా అనుకుంటున్నాం, విన్నది కాదు. ప్రతి మీటింగ్లో డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, కూడా ఈ మీటింగ్స్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకేమైనా పోస్టులు ఉన్నా కానీ మనకి ఈ గ్రూప్లో వస్తాయి. ప్లీజ్ ఒకసారి అందరు గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఉదయం పూట కావలి, మధ్యాహ్నం పామూరు. థ్యాంక్ యూ లీడర్స్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్. కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లోజ్ చేద్దామా జూము? ఇంకెవరు మాట్లాడారు? ఓకే సార్, క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. రంగారావు సార్ మాట్లాడారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ పాజిటివ్ మైండ్. థ్యాంక్ యూ.